ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ ఇచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. అలాగే 365 రోజుల సెషన్లో 258వ రోజు క్లాస్కు అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం లక్ష్మీ సునీత మేడం గారి ద్వారా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటాము. అంతకంటే ముందు 2 నిమిషాలు చిన్న టాపిక్ అన్నమాట. ఏంటంటే ఈ నెల 13, 14 శని ఆదివారాలు మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు సంగీత ధ్యాన యజ్ఞము మరియు సమగ్ర స్వస్థ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. అది మన పత్రిజీ శక్తి కర్తాలో అనమాట. చాలా అద్భుతంగా జరిగిందండి. అందరూ చాలా అద్భుతంగా రావడం జరిగింది. ఎంతో మంది మాస్టర్స్ అక్కడ జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. 2 రోజుల ప్రోగ్రామ్ లైవ్ కూడా మనం గ్రూప్ లో ఇవ్వడం జరిగింది అనమాట. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అంటే మనకు శివప్ప సార్ గారు, పత్రిజీ పర్సనల్ సెక్రటరీ శివప్ప సార్ గారి, అక్కడ కర్తాలో ఉన్నటువంటి మన ట్రస్టీ ఎవరైతే ఉన్నారో మధుమోహన్ సార్ అయితే కానీ, అలాగే మనకు సదానంద యోగి మహారాజ్ అయితే కానీ, అలాగే శివ సార్ అయితే కానీ, ఇట్లా ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ఆత్మ నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంత చక్కగా ప్రోగ్రాం నిర్వహించినటువంటి మన రంగనాథ్ గారు, లక్ష్మీ మేడం గారికి కూడా చక్కగా ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే దీని వెనకల ఉంచి ముందుకు నడిపించినటువంటి ఎంతో మంది మన కార్యనిర్వాహకులైతే ఎంతో మంది చక్కగా మనకు కాల్స్ చేసి అందరికీ మెసేజ్లు పెట్టి ఇంత ముందుకు నడిపించినారు. ఎంతో మంది కోర్ట్ మెంబర్స్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా వెనకల ఉండి ఎంతో మంది సపోర్ట్ ఇచ్చారండి. అన్నదానానికి ఎవరెవరైతే మనకు డొనేషన్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రాం అద్భుతంగా సక్సెస్ అయినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. అద్భుతంగా ఈ ప్రోగ్రాం జయప్రదం చేశారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కార్యక్రమము మనకు స్వాధ్యాయంలో భాగంగా లక్ష్మీ సునీత మేడం గారు క్లాస్కి రావడం జరిగింది. ఈరోజు అంశం ఏంటంటే భగవంతుడు అంటే ఎవరు అనే టాపిక్ అన్నమాట. నమస్తే మేడం, క్లాస్కు స్వాగతం. మీకు అన్మ్యూట్ చేసుకోండి. అలాగే మేడం మీ గురించి మాకు పరిచయం చేసుకుంటూ క్లాస్ మొదలు పెట్టండి. నమస్తే మేడం, నా పేరు లక్ష్మీ సునీత, మాది రాజమండ్రి అండి. క్లారిటీగా ఉందా మేడం వాయిస్? ఎస్ మేడం, ఉంది. రాజమండ్రి అండి. నేను ధ్యానంలోకి 2021 ఆగస్టు 13 ధ్యానంలోకి వచ్చానండి. అది ఏ టాపిక్స్ తో వచ్చానంటే, ఇప్పుడు భగవంతుడు అంటే ఎవరు అనే టాపిక్ తో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. భగవంతుడు అంటే అనే టాపిక్ తటవర్తి వీరరాఘవరావు గారు యూట్యూబ్ లో నేను చూడటం జరిగింది. అంటే భగవంతుడు అంటే ఏంటో మన అందరికీ తెలుసు కదా, ఆల్రెడీ గుళ్ళో చూసాము, పూజలు చేస్తా ఉంటాము. తిరుపతి వెంకటేశ్వర స్వామి అని, రాముడని, కృష్ణుడని, అలాగా రకరకాల అందరూ కూడా భగవంతుడు అంటే ప్రతిమలని ఆ రూపంలో గుళ్ళో ఉన్న భగవంతుడు ఆయనే అని చెప్పి అనుకునేవాళ్ళం. కానీ ఎప్పుడైతే రాఘవరావు గారి క్లాస్ విన్నానో, అలా శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పాడంటే, భగవంతుడు అన్ని రూపాల్లో ఉన్నాడు, అందరిలోని 84 లక్షల జీవరాశుల్లో ఉన్నానని చెప్పాడు. అంటే మనకి అప్పుడు అర్థం కాలేదు, ఏంటి మనం అసలు మనం భగవంతుడు అంటేనే ఒక విచిత్రంగా మనం భగవంతుడు ఏంటి అని అనుకుంటాం. మనం ఓన్లీ ఆ రాళ్ళకి ఆ గుళ్ళోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతిమలు చూసి భగవంతుడు అని చెప్పి వాళ్ళకి నమస్కరించి, భగవంతుడు అంటే భయపడుతూ, భగవంతుడు గుళ్ళో ఉన్నప్పుడు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే ఆయన అంటే భక్తి శ్రద్ధలు ఉన్నట్టు, ఆయన ఆ గుళ్ళో ఉన్న ప్రతిమ మాత్రమే భగవంతుడు అనే నమ్మకంలో మన అందరం కూడా ఉన్నాం. ఎందుకంటే ఇది వరకు
ఆ విగ్రహాలు పెట్టడానికి కారణం ఏంటి, ఏదో ఒక మూర్తి అనేది మనల్ని ఆకర్షిస్తూ ఉంటే ఆ మూర్తి ద్వారా మనలో ఒక స్థిరత్వం ఏర్పడుతుందని ఆ మనకి ఆ మూర్తులు పెట్టడం, ఆ భగవంతుడని మనకి ఒక స్థిరత్వం గురించి పెట్టారు. కానీ ఆ మూర్తిలోనే ఉండిపోయి మనం పూజలు, భజనలు ఇవన్నీ చేయడం వలన భగవంతుడు అంటే పలానా రాముడే, కృష్ణుడే, లేకపోతే హనుమంతుడే, లేకపోతే జీసస్దే, లేకపోతే ఇలాగే అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ అసలు భగవంతుడు అంటే ఏంటంటే చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 84 లక్షల జీవరాశిలో అహమాత్మ గుడాకేశ సర్వభూతాయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతా నామస్తే యమచ అని ఆయన 84 లక్షల జీవరాశుల్లో తానే ఉన్నానని చెప్పాడు. కాబట్టి అప్పుడు భగవద్గీతను ఏం చేసేవాళ్ళం మనందరం కూడా ఒక ఒక ఆ దాన్ని హిందువుల పవిత్ర గ్రంథం అని చెప్పి మనం బుక్స్ షెల్ఫ్ లో పెట్టుకునేవాళ్ళం. అలాగే ఖురాన్ అదే ముస్లిమ్స్, అలాగే బైబిల్ ఏమో క్రిస్టియన్స్, ఇలాగా ఎవరి గ్రంథాలను వాళ్ళు మనం అలా పెట్టుకుంటూ ఆ ఉండేవాళ్ళం తప్ప దాన్ని ఎప్పుడు కూడా మనం ఆ కనీసం క్రిస్టియన్స్ అయితే సండే అన్నా తీస్తారు, వీళ్ళేమో నమాజ్ చేస్తారు, కానీ మనం మాత్రం ఓన్లీ గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే భగవంతుని తలుచుకుంటాము. అంటే గుడిలోనే భగవంతుడు ఉన్నాడు అనుకుంటాం, కానీ ఆ ఆ భగవద్గీతను కూడా మనం ఎవరూ కూడా పఠించం. అది ఓన్లీ మన ఒక గ్రంథం కిందే పెట్టుకుని ఒక భగవద్గీత అంటే పవిత్రమైన గ్రంథం, ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడట అంటాం, కానీ అర్జునుడికి చెప్పలేదు. అర్జునుడితో పాటు మనందరికీ కూడా చెప్పాడు భగవద్గీత. అలాంటి భగవద్గీతలో శ్లోకాలు అహమాత్మ గుడాకేశ అని 84 లక్షల జీవరాశిలో తానే ఉన్నాను అని చెప్పాడు. అలాంటి ఆత్మస్వరూపునైన మనందరం భగవంతుడే అనే విషయం ఎలా తెలిసిందంటే మనందరి జగద్గురు సుభాష్ పత్రిక సారు మన అందరి జీవితాల్లోకి రావటంతో ఆయన మాత్రమే అందరిలోనే ఉన్నది భగవంతుడే, అన్ని జీవరాశులని నువ్వు జీవించని శాఖాహార ర్యాలీలు ఎన్నో చేస్తున్నాం మనం. ఎందుకంటే అన్ని జీవరాశుల్లో తానే ఉన్నాడని చెప్పిన సత్యం మనం ఎవరు తెలుసుకోలేదు. ఆ పత్రిసారి వచ్చి మనం తెలియజేసే వరకు ధ్యానం గురించి తెలియదు, అలాగే భగవంతుడు మనమే అనే విషయం కూడా మనకు తెలియదు. అసలు ఆ విషయం తెలుసుకున్నాక అప్పుడు అందరం కూడా చాలా హ్యాపీగా అందరం ఆత్మస్వరూపులమే, అందరం కూడా ఆ భగవంతుడు యొక్క ప్రతిరూపాలే అని తెలుసుకున్నాం. అయితే ఇలా బా ఇలా భగవంతుడి గురించి తెలుసుకున్నప్పుడు నాకేమనిపించిందంటే నేను కూడా ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు, ఎన్నో ప్రదక్షిణాలు చాలా చాలా చేసి అలసిపోయాను. అలసిపోయినప్పుడు ఒక రోజు ఎందుకో ఒకసారి ఆ యూట్యూబ్ లో చూస్తూ ఉంటే భగవంతుడు అంటే అని వచ్చింది. అంటే భగవంతుడు అంటే మనకు తెలిసిన ప్రతిరూపాలే కదా అనుకుని చూస్తే అప్పుడు అర్థమైంది 84 లక్షల జీవరాశిలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు మనం కూడా భగవంతుడే అనే విషయం తెలిసి అప్పుడు ఇది ఎలా అవుతాం, భగవంతుడిగా మనం మారాలంటే మనం ఏం చేయాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనందరికి సింపుల్ గా చెప్పారు, శ్వాస మీద ధ్యాస, స్థిర సుఖాసనంలో కూర్చుని చక్కగా ధ్యానం చేయండి అని చెప్పి పత్రిసారి చెప్పడం జరిగింది. మనందరం కూడా ఎన్నో జన్మలు తగ్గితేనే గాని మనం ధ్యానంలోకి రాము. అలాగే ఉత్తర గీతలో కృష్ణుడు కోటి పూజలు, స్తోత్రాలు, జపాలు అన్ని అయితేనే గాని ధ్యానం తర్వాత లయం అని చెప్పారు. అలాగే ఈ విధంగా నేను ఎప్పుడైతే ఆ సారథి విన్నానో అప్పటి నుంచి ధ్యానం చేయడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఆ 80 ఈ జీవరాశులన్నీ ప్రేమించడం, వాటి పట్ల జాలి, దయ, కరుణ ఇవన్నీ కూడా నాకు కలగడం జరిగింది. అయితే భగవంతుడి గురించి తెలుసుకున్నాక ఇప్పుడు మనం ధ్యానంలోకి వచ్చాం. ధ్యానంలోకి వచ్చాక అసలు ధ్యానం చేసేటప్పుడు మనం సాధకుడు ఎలాంటి లక్షణాలు ఉండాలి, అలాగే సాధకుడు ఏ లక్షణాలు ఉంటే భగవంతుడి యొక్క ఆ అంటే భగవంతుడు మనల్ని మెచ్చుకునేలాగా ఎలా ఎలా మారుతాం అనేది సాధకుడి లక్షణాల ద్వారా తెలుసుకున్నాం. అసలు సాధకుడికి లక్షణాలు అంటే 4 లక్షణాలు ఉండాలి. సహనం, ఓర్పు, నిజాయితీ, నిరీక్షణ అని ఉండాలి. అయితే సహనం అంటే దాన్ని మనసుకు సంబంధించింది. సహనం వల్ల మనసు ఆ అంటే మనసులో వచ్చే ఆలోచనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ సహనంగా ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ గా ఎవరిని తీసుకోవచ్చు అంటే సీతమ్మ వారిని. సీతమ్మ వారు ఎంతో సహనంగా ఉన్నారు. ఎందుకంటే ఆవిడ్ని రాక్షసుడు రావణాసురుడే ఎత్తుకుపోయినా కూడా అందరూ కూడా ఎన్నో మాటలు మాట్లాడి ఆమె శరీర భాగాల్ని తమ నాకు అని పంచుకున్నారు. ఎందుకంటే ఆయన కొంచెం టైం ఇచ్చారు. ఆ టైం లోపల రాముడు రాకపోతే ఈ యొక్క సీత నాది అని చెప్పి పంచుకోవడం జరిగింది. అప్పుడు కూడా ఆ రాక్షస స్త్రీల మాటలు విని సీత ఏమాత్రము అధైర్య పడకుండా ఎంతో ధైర్యంగా నా రాముడు వస్తాడని చెప్పేసి
వస్తాడు, ఈ చెర నుంచి నన్ను విముక్తి కలిగిస్తాడని చెప్పే సహనంతో ఆమె ఉంది. అలాగే మనం ధ్యానం చేసేటప్పుడు ఏం చేస్తాం, మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటాం. ధ్యానం చేసినప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఎందుకంటే మనం కూడా ప్రాపంచికం నుంచి ఆధ్యాత్మికం వచ్చినప్పుడు పత్రి సార్ చెప్పినట్టు మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేసినప్పుడు కళ్ళు మూసి కూర్చున్నప్పుడు అందరూ అనుకుంటారు, మనం పక్క వాళ్ళని వాళ్ళందరూ ఏమంటారు, ఎప్పుడు చూసినా వీళ్ళు ధ్యానం ధ్యానం అని కళ్ళు మూసి కూర్చుంటున్నారు ఏంటి, ఇదేనా కళ్ళు మూసి కూర్చుంటే ఇంకేం పని పాట లేదా వీళ్ళకి, ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటున్నారు అని చెప్పి అనుకుని అంటే అది మాటల ద్వారా మన మనసుని గాయపరుస్తారు. దానికి మన ప్రత్యేకంగా సహనం అంటమాట. సీతమ్మ వారు కూడా సహనంతో ఉన్నారు కాబట్టి ఈ రోజు సీతమ్మ వారు రామచంద్ర ప్రభు అని మనం చెప్పుకుంటాం. అది సహనానికి. తర్వాత ఓర్పు. ఓర్పు అనేది మాత్రం శరీరానికి సంబంధించింది, సహనమేమో మనసుకు సంబంధించింది, ఓర్పు శరీరానికి. అంటే ఓర్పుతో ఉంటే మనం నేర్చుకుంటాము అన్నారు. అంటే ఓర్పు అనేది మన ధ్యానంలో కూర్చున్నప్పుడు అనేక శరీరంలో అనేక మార్పులు, ఇచ్చింగ్ కానీ లేకపోతే మంటలు కానీ లేకపోతే నొప్పులు కానీ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం దాన్ని ఓర్పుతో ఉండి మనం అలా కూర్చుంటుంటే అప్పుడు ఆ చేయగా అవన్నీ మనలో, ఎందుకంటే అవన్నీ కూడా బ్లాక్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి అవి వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఓర్పుతో దాన్ని తీసుకుని అలా ధ్యానం చేస్తూ ఉంటే మనం ఏదైతే ధ్యాన సాధన అనేది ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అయితే ఓర్పుకి ఉదాహరణ మిలారప్ప. మిలారప్ప ఏం చేశారంటే ఒకసారి ఆయన ఎంతో ధ్యాన సాధన చెయ్యక ముందు ఆయన క్షుద్ర పూజలు అవి ఇవి నేర్చుకున్నారు తల్లి యొక్క ప్రోద్బలంతో. అంటే పినతండ్రి పెట్టే బాధని తట్టుకోలేక తల్లి ప్రోద్బలంతో ఆ యొక్క క్షుద్ర పూజలు నేర్చుకుంటారు. నేర్చుకున్నాక దాని వల్ల ఆయనకి చాలా ఇబ్బంది పడటం జరిగి ఇవన్నీ కాదు అని చెప్పి వదిలిపెట్టి ఒక గురువు దగ్గర ఆయన శిష్యరికంతో ఆయన దగ్గర శిష్యరికం చేస్తారు. అప్పుడు ఆ గురువు ఏం చేస్తారంటే శిష్యుడు రాగానే ఆయనకి ధ్యానం గురించి కానీ ఏవి చెప్పరు, ఎలాంటి అభ్యాసం కానీ ఎలాంటి శిక్షణ కానీ లేకపోతే ఎలాంటి మంత్రోపదేశం కానీ ఇవ్వకుండా ఆ అతని శిష్యుడి యొక్క ఓర్పుని పరీక్షిందామని చెప్పి ఒక ప్రదేశాన్ని తీసుకెళ్లి ఇక్కడ ఒక ఇల్లు కట్టమని చెప్తారు అనమాట. చెప్తే సరేనని చెప్పి అక్కడ ఇల్లు కట్టాక గురువు గారిని తీసుకొచ్చాక చూపిస్తారు, ఇదిగోండి నేను కట్టేశాను ఇల్లు అంటే. సరే ఈ ఇల్లు నాకు నచ్చలేదు, దీన్ని పడగొట్టేసేయమని చెప్తారు. మిలారప్ప కట్టడమే చాలా కష్టం, కానీ దాన్ని పడగొట్టమంటంలో మళ్ళీ ఆయన గురువు చెప్పిన మాటకి ఆయన పడగొట్టేసి, ఎందుకంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి, శిక్షణ పొందాలి, ఆయన చేసిన క్షుద్ర పూజలు ఇవన్నిటి నుంచి యొక్క పాప పరిహారం చేసుకోవాలి కాబట్టి ఆయన ఆ విధంగా గురువు చెప్పినట్టే మళ్ళీ ఇంకో చోటు తీసుకెళ్లి ఇక్కడ కట్టమని చెప్తారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి అలాగే ఆ బండలన్నీ మోసుకొచ్చి ఎంతో శారీరక శ్రమ చేసి అలాగే చెమటను రక్తంగా చిందించి మళ్ళీ ఇల్లు నిర్మిస్తాడు. మళ్ళీ గురువు గారు వచ్చి చూస్తారు, చూసి ఇది కూడా పడగొట్టే నాకు నచ్చలేదు, మళ్ళీ వేరే చోట కట్టమంటారు. అలాగే ఒక 4-5 సార్లు అలా కట్టడం పడగొట్టడం ఇలా జరిగేటప్పటికి ఇంకా ఆయనకి విసుగు వచ్చేస్తుంది. అయినా సరే ఆయన దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఎందుకో నన్ను ఇంకా పరీక్షిస్తున్నారు ఏంటని ఆ గురుమాత యొక్క సహాయంతో మెల్లగా ఒక రోజుకి ఆయనకి గురువు గారికి ఆయన మీద కరుణ కలిగి నువ్వు నా శిష్యుడు అని చెప్పి ఓర్పుతో ఉంటే నేర్చుకుంటా అన్నట్టుగా ఆయన్ని హత్తుకుని ఆయన యొక్క ధ్యానం గురించి అలాగే ఆయన తెలిసిన విద్యలన్నీ ఆయనకి నేర్పడం జరుగుతుంది. ఇది ఓర్పుకు సంబంధించింది. సహనమేమో మనసుకి, ఓర్పేమో శరీరానికి. తర్వాత నిజాయితీ అంటే నిజాయితీ గురించి చెప్పాలంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతో నిజాయితీగా ఉంటాం. నిజాయితీ అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? భగవంతుడు అంటే ఎవరు? శ్వాస మీద ధ్యాస పెడితేనే మనమే భగవంతుడు అనే విషయం తెలుస్తుంది. అంటే సత్యంతో ఉంటాం. అసత్యం అంటే శ్వాసతో ఉంటాం. మనం అందరం శ్వాస పుత్రులం. అయితే అలాగే నిజాయితీకి ఉదాహరణ ఎవరంటే సత్యహరిశ్చంద్రుడిని తీసుకోవచ్చు, అలాగే శిబి చక్రవర్తిని, అలాగే బలిచక్రవర్తిని తీసుకోవచ్చు. సత్యహరిశ్చంద్రుడు ఎంతో నిజాయితీ పరుడు. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం సత్యహరిశ్చంద్ర అంటే చాలా గొప్ప ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటాం. అంటే సత్యహరిశ్చంద్ర ఏం చేశారు? ఆయన చేసిన ఎలా జోదం గాని ఏ విధమైన పనుల్లో కూడా ఆయన రాజ్యాన్ని ఇవ్వడానికి గాని ఏమాత్రం తృణప్రాయంగా అన్ని కూడా వదిలేశారు ఆయన.
అలాగే భార్యను కూడా తాకట్టు పెట్టాడు, బిడ్డని అందరినీ కూడా ఆయన వదిలేసుకున్నారు. కానీ తన యొక్క బిడ్డను కూడా ఆయన కాపరిగా ఒక ఒక చోట ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. తన యొక్క ఉద్యోగరీత్యా ఎవరిని అక్కడ తీసుకొచ్చినా ఎంతో కొంత కాటి సుంకం తీసుకునే ఆ పని ముగించాలి. ఆ రోజు చంద్రమతి యొక్క కొడుకు అంటే ఈ ఆ హరిశ్చంద్రుడి యొక్క భార్య చంద్రమతి చనిపోతే ఆ కాటికాపరి దగ్గర తీసుకొచ్చి దాన్ని ఆ కార్యక్రమం చేయమని అడుగుతుంది. అప్పుడు ఆయన ఏమంటారంటే, డబ్బులు ఇవ్వకుండా నేను ఆ పని చేయలేను అని చెప్తాడు. దానికి ఆ సత్యహరిశ్చంద్ర ఏమంటారంటే, డబ్బులు ఎందుకు లేవు మీ దగ్గర, నా దగ్గర ఏమీ లేదు అంటుంది. అంటే సరే మీ దగ్గర తాలిబొట్టు ఉంది కదా అది ఇవ్వండి అని సత్యహరిశ్చంద్ర అంటాడు. అప్పుడు దానికి సత్యహరిశ్చంద్రుడు చెప్పిన మాటలకి చంద్రమతి, అయితే నా భర్తకు తప్ప ఎవరికి నా తాలిబొట్టు కనిపించదు, ఈ తాలిబొట్టు కనిపించిందంటే మీరే నా భర్త అని అప్పుడు ఆయన ముఖంక తను అంతవరకు తలదించుకున్నామే ఆ ముఖంక చూసి ఆయనతో ఆ మా అదే ఏడుస్తుందన్నమాట భర్తను చూసి, కొడుకు ఇలా అయిపోయాడు అని చెప్పి. అలా నిజాయితీగా ఉండి ఆయన పని ఆయన చేశాడు కాబట్టి, అంటే ఏదైతే సత్యమో ఏ అదే మాట తప్పకుండా ఉన్నారో ఈ రోజు మనం ఆయన తలుచుకుంటున్నాం. అలాగే శివ చక్రవర్తి కూడా చూడండి, పావురము డేగ కదా, ఇది అగ్నిదేవుడు ఇంద్రుడు వచ్చి ఆ శివ చక్రవర్తి యొక్క దాతృత్వాన్ని ఆ అందరికి లోకానికి తెలియజేయాలి, అసలు ఇతను ఎంత గొప్పవాడో తెలుసుకున్నాను, ఎంత పరీక్ష పెట్టాలని చెప్పి అతని యొక్క దాతృత్వం గురించి పరీక్ష పెట్టడం పావురం డేగల వచ్చి ఆయన పరీక్షించారు. శివ చక్రవర్తి క్షణమాత్రం ఆలోచించకుండా తన తొడల్లోని మాంసాన్ని ఆ పావురానికి రక్షించడం కోసం తక్కెట్లో వేయడం జరిగింది. అలా చేస్తూ ఒక తోడ కాబట్టి ఇంకో తోడ అలా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఆ ఆ అగ్నిదేవుడికి గాని ఆ యొక్క దేవేంద్రుడికి గాని ఈ యొక్క శివ చక్రవర్తిని పరీక్షించడం తగదు, చాలా గొప్పవాడైనా ఇలాంటి గొప్పవాడిని పరీక్షించకూడదు, నువ్వే నగ్గేవు అని చెప్పి శివ చక్రవర్తి యొక్క సత్యంతో ఉన్నాడు, నిజాయితీతో ఉన్నాడు. అలాగే దాతృత్వానికి మెచ్చుకుని ఆయన్ని మనందరం కూడా ఆయన్ని పొగిడి ఆ దేవలోకాలకు వాళ్ళు వెళ్ళటం జరిగింది. కాబట్టి ఆ శివ చక్రవర్తిని కూడా మనం ఈ రోజు కూడా గొప్ప దాతృత్వ గుణం ఉందని మనందరం కూడా తెలుసుకుంటూ ఉంటాం. అయితే నెక్స్ట్ సత్యహరిశ్చంద్రుడు, తర్వాత శివ చక్రవర్తి, నెక్స్ట్ బలి చక్రవర్తి కి ఒక రోజు ఇంద్ర పదవి మీద కన్ను పడింది. ఆయన ఇంద్ర పదవి తన భార్య చెప్తున్నమాట, మీరు ఇంద్రుడు అవ్వచ్చు కదా, మీకు చాలా గొప్ప అయినా మేము మనకి అని చెప్పేసి, అంటే ఆయనకు కూడా అనిపిస్తుంది భార్య కోరిక కదా అని చెప్పి ఇంద్ర పదవి ఇంద్ర పదవి మీద వ్యామోహంతో శుక్రాచార్యుని అడుగుతారు అనమాట. అంటే రాక్షసుల యొక్క గురువు ఎవరంటే శుక్రాచార్యుడు. శుక్రాచార్యుని అడుగుతారు, నేను ఇంద్ర పదవి నాకు ఇంద్రుడు అవ్వాలని ఉంది అంటే ఏం చేయాలి గురుదేవ అంటే, దానికి ఈ యజ్ఞాలు యాగాలు అన్ని చేశాక దానాలు ఇచ్చేస్తే నీకు ఆయన ఇంద్ర పదవి వస్తుందని చెప్తాడు. అప్పుడు దానికి బలి చక్రవర్తి సరే అని గురువు చెప్పినట్టుగా యజ్ఞాలు యాగాలు అన్ని చేశాక లాస్ట్ రోజున దానాలు ఇస్తాడనమాట. నెక్స్ట్ డే ఈ రోజున ఏమవుతుందంటే, ఒక చిన్న వటువు రూపంలో ఒక బాలుడు వచ్చి అక్కడికి, ఒక 13-14 ఏళ్ళ బాలుడు, ఇంకా చిన్న పిల్లవాడే అబ్బాయి వచ్చి అడుగుతాడు అనమాట శివ చక్రవర్తిని, నాకు ఏం కావాలి, ఇక్కడికి వచ్చావు ఒక బ్రాహ్మణోత్తమా అని అడిగితే, నాకు 3 అడుగుల నేల కావాలి అని చెప్పి ఆ బలిచక్రవర్తిని అదే అడుగుతారు అనమాట. ఎవరు అవటు అప్పుడు ఆయన అంటారన్నమాట, సరే 3 అడుగుల నేల ఏం చేసుకుంటావు, ఇంకా ఇస్తాను, అది కాకుండా ఇంకేదైనా కోరుకోమ్మా అంటాడు. అంటే అప్పుడు ఆ యొక్క వటువు ఏమంటాడంటే, నాకొద్దు, నాకు అది సరిపోతుంది అంటాడు. సరే ఈ వచ్చిన వాడు ఎవరు అని ఏం తెలియదు మాట. సరే చిన్నపిల్లాడు వచ్చాడు, అడిగాడు, నేను ఇచ్చేస్తాను, రేపొద్దున దానం ఇస్తాను రమ్మని చెప్తాడు. సరే అని చెప్పేసి అన్నాక ఆయన యొక్క గురువు శుక్రాచార్యుడు వస్తాడనమాట. వచ్చినప్పుడు బలిచక్రవర్తి చెప్తాడనమాట, గురువు గారు ఈ రోజు మీరు చెప్పినట్టుగా అన్ని యాగాలు అన్ని అయిపోయినాయి కదండి, రేపు దానాలు ఇవ్వటానికి ఈ రోజు ఒక ఒక చిన్న పిల్లవాడు వటు వచ్చారు, వచ్చి ఆ బ్రాహ్మణ పుత్రుడు వచ్చి నన్ను ఒక దానం అడిగాడు, 3 అడుగుల నేల ఇస్తానని చెప్పాను అంట. సరే 3 అడుగుల నేల కాదు ఇంకా ఇస్తాను, ఇంకేదైనా కోరుకోమంటే అబ్బాయి నాకు 3 అడుగుల నేలే సరిపోతుంది అన్నాడు అని చెప్తారు. అయితే అసలు 3 అడుగుల నేలతో ఏం చేసుకుంటారు, అసలు వచ్చినవాడు ఎవరు అని చెప్పి అసలు ఆయన దివ్య చక్షుతో ఆయన ఎవరు అని చెప్పి చూస్తారన్నమాట.
చూసినప్పుడు ఆయనకు అర్థమవుతుంది వచ్చిన వాడు ఎవరంటే సాక్షాత్ శ్రీమన్నారాయణే వచ్చాడు. ఆయనే వచ్చి 3 అడుగుల నేల అడుగుతున్నాడు కాబట్టి ఇవ్వవద్దు బలి, ఇస్తే నీ రాజ్యము ఆఖరికి నీ ప్రాణం కూడా పోవచ్చు, కాబట్టి నువ్వు దానం విరమించుకో అని చెప్తాడనమాట. దానికి బలిచక్రవర్తి ఏమంటాడంటే ఆ శ్రీ మహావిష్ణువు అందరికీ అన్ని జీవరాశులకి ఆధారమైన వాడు, అందరికీ అన్ని ఇచ్చేవాడు. అలాంటి వాడి చెయ్యి కిందుండి నా చెయ్యి పైన ఉండటం గొప్ప కదా. అంటే ఆ చెయ్యి యొక్క గొప్పతనం ఎటువంటిదంటే అది శ్రీ సతి కొప్పుపై తనుగుపై నంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై గపోల తటిపై బాలిండ్లపై నూత్న మర్యాదం చందు కరంబు క్రిందగుట నా కరంబు మీదగుట మేల్గదే రాజము గీజమున్ సతతంబు కాయంబు నా పాయమే. అంటే ఇక్కడ చెప్తానమాట బలిచక్రవర్తి ఆదిని శ్రీసతి కొప్పుపై, ఆ యొక్క ఆదిలక్ష్మి ఎవరు, శ్రీ మహాలక్ష్మి యొక్క కొప్పుపై అంటే ఆమె యొక్క కొప్పును సవరించినటువంటి చేయట, తనువుపై ఆమె యొక్క శరీరాన్ని స్పృశించినటువంటి చేయి, నంసోత్తరీయంబుపై ఆమె యొక్క పౌటి సవరించినటువంటి చేయి, అలాగే పాదాబ్జంబులపై ఆమె యొక్క పాదాలు సవరించినటువంటి చేయి. అలాంటి శ్రీ మహాలక్ష్మి యొక్క శరీరాన్ని స్పృశించినటువంటి చెయ్యి, అన్ని జీవరాశులకి ఆధారభూతమైన చెయ్యి, అన్నిటికీ ఇచ్చే చెయ్యి, అలాంటి చెయ్యికి ఎందుండి నా చెయ్యి పైన ఉండటం గొప్ప కదా అని ఆ యొక్క బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువు చేయి గురించి చెప్తాడనమాట. అప్పుడు ఏమంటారంటే శుక్రాచార్యుడు, నువ్వు వెళ్ళి చెప్పినా మనం ఆ దానం ఇవ్వటం వల్ల నువ్వు చనిపోతావు కాబట్టి నువ్వు ఇవ్వద్దు అని చెప్తారు. అప్పుడు బలిచక్రవర్తి ఇంకొక మాట చెప్తాడు, ఆ పిల్లవాడంటే ఎలా ఉన్నాడంట, ఆ పిల్లవాడిని చూడగానే ఎంత ముద్దుగా ఉన్నాడో, ఆ పిల్లవాడికి దానం ఎందుకు ఇవ్వకూడదు అని చెప్తున్నారన్నమాట. ఆ పిల్లవాడంట ఎన్నడుంబరు వేడబోడట ఏకలం బట కన్నవారన్నదమ్ములు లైన లేరట అన్ని విద్యల మూలగోస్తి నెరింగించిన చిన్ని పాపని త్రోసి పుచ్చగా జిత్తమొల్లదు సత్తమా. ఎన్నడుండట అంటే అతను ఎవరింటికి ఏమి ఎక్కడికి వెళ్ళడట, అలాగే కన్నవారు అన్నదమ్ములైనా లేరంట, అతనికి ఎవరు కన్నవాళ్ళు గాని అన్నదమ్ములు గాని లేరంట. అన్ని విద్యల మూలగోష్ఠి, అన్ని విద్యలు శాస్త్రాలు చదివిన చాలా గొప్ప విజ్ఞుడు లాగా ఉన్నాడంట. అలాంటి చిన్ని పిల్లవాడు వచ్చి చేయి చాచి నేను అడిగితే నేను ఎలా ఇవ్వకుండా ఉంటాను, నా మనసు ఎలా అవుతుంది, కాబట్టి నేను ఇచ్చేస్తాను గురుదేవా అంటాడు. అప్పుడు బలిచక్రవర్తి చెప్పిన మాటలకి శుక్రాచార్యుడు చాలా ఆగ్రహం కోపంతో, అయితే సరే నీ ఇష్టం, దానం ఇచ్చుకుంటావు ఇచ్చుకో, నీ ప్రాణం పోయినా ఏం పోయినా నాకు సంబంధం లేదని చెప్పేసి ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోతాడు. అప్పుడు బలిచక్రవర్తి చాలా ఆనందపడిపోతాడు, ఎందుకంటే ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణ వచ్చి చేయి చాచి నన్ను అడుగుతున్నాడంటే ఇంతకన్నా అదృష్టం ఏముంటది అనుకుంటాడు. అంటే ఆ యొక్క బలిచక్రవర్తి పుట్టుక ఏంటి, రాక్షసి పుట్టుకలో కూడా ఎంతో గొప్పగా నీతిగా నిజాయితీగా ఉన్నాడు, అంటే సత్యంతో ఉన్నాడు. అంటే సత్యం అంటే ఏంటి, అక్కడ ఇస్తాను అన్న మాట మీద నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడు ఆయన బలిచక్రవర్తిని మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. ఆ విధంగా ఆ చిన్న పిల్లవాడు మరునాడు ఉదయం అయింది, దానానికి వచ్చాడు. ఆ పిల్లవాడిని చూస్తే ఎంత అందంగా ఉన్నాడో అట. చూసి ఆ బలిచక్రవర్తి యొక్క భార్య ఏమో ఆ యొక్క కమండలంలో నీరు పోస్తూ ఉంటది, ఈయనేమో నీళ్లు తీసుకుని ఆ పిల్లవాడి చేతిలో వేస్తే ఆ యొక్క దానం ఇచ్చేస్తారనమాట. మనకిలాగా ఇప్పుడు రామసరి నోట్లు అలాంటివి ఆ రోజుల్లో ఒక దానంతో అంటే నీళ్లు దోసుడిలో వదిలితే అది వాళ్ళకి ఇచ్చేసినట్టే, మంత్రోచ్చారణతో మీకు ఇస్తున్నాం అని చెప్తే అది వాళ్ళకి ఇచ్చినట్టుమాట. అలా ఇస్తున్నప్పుడు ఆ యొక్క రంధ్రము ఆ కమండలం యొక్క రంధ్రంలో శుక్రాచార్యుడు దూరిపోయి అడ్డుగా ఉంటారన్నమాట, ఇవ్వకుండా చేద్దాం శిష్యుడు యొక్క దానం ఇవ్వద్దని. కానీ ఆ కమండలంలో దూరింది ఆ యొక్క శ్రీమన్నారాయణకి తెలుసు కదా, ఒక దర్భతో పొడిచేటప్పటికి ఆ కమండలంలో ఏదో అడ్డుపడిందని పొడిస్తే అటు శుక్రాచార్యుడు కన్ను పోతుందన్నమాట. అప్పుడు ఆ వాటర్ వస్తుంది, ఆయనేమో దానం ఇచ్చేస్తాడు. ఆ విధంగా ఇప్పుడు మనం సహనం గురించి తెలుసుకున్నాం, అది మనసుకి, ఓర్పు శరీరాన్ని గురించి తెలుసుకున్నాం. నిజాయితీ అంటే ఏంటి, సత్యంతో ఉండటం. అంటే మనం శ్వాస మీద ధ్యానం అంటే ఏంటి, సత్యంతో ఉండటం. సత్యంతో ఉంటే
భగవంతునితో ఉంటే ఏమవుతాం, మన భగవంతుడిగా మారుతాం. అంతే కదా. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వారు అవుతారంటాం, అది సామెత. అలాగే మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యానం చేసి గంటలు గంటలు సాధన చేస్తామో, అంటే అంటే ఎలాంటి స్థితి అంటే జీరో, న్యూట్రల్ గా ఎలాంటి ఆలోచన లేకుండా సమాధి స్థితికి వెళ్తామో చేయగా చేయగా, అప్పుడు మన భగవంతుడు ఆత్మదర్శనం అవుతుంది. అంటే అందరికీ అవుతుందా అంటే సాధన చేసే కొలది, లేకపోతే ఎన్నో జన్మలు సాధన చేసే ఉన్న వాళ్ళకి ఈ జన్మలో అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు సాధన చేసే వాళ్ళకి నెక్స్ట్ జన్మలో అన్న అవ్వచ్చు, చెప్పలేం. అంటే ఒకసారి కృష్ణుడిని అడిగాడు, కృష్ణుడు చెప్పాడట అర్జునుడికి, ఆ అర్జున, యోగివిక యోగివిక అంటున్నాడంట. అప్పుడు అర్జునుడు అన్నాడంట, బావా మీరు యోగివిక అన్నారు, సరే నేను యోగత్వంలో ఉంటాను, యోగిని అవుతూ ఉంటాను. ఒకవేళ నేను మధ్యలోనే చనిపోతే నేను యోగ భ్రష్టుని అయిపోతాను కదా, అప్పుడు నాకు నా నా జన్మ ఏంటి, నెక్స్ట్ నేను ఎలా ఉంటాను, ఈ జన్మలో నేను మోక్షత్వం యోగత్వాన్ని సాధించకపోతే వచ్చే జన్మలో నేను ఏమవుతాను, నా పరిస్థితి ఏంటని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడట, ఎవరైతే ధ్యాన సాధన, ఎవరైతే యోగత్వాన్ని ఎవరైతే చేస్తూ 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 మరణిస్తారో వాళ్ళకి వచ్చే జన్మలో ఒక శ్రీమంతుల కుటుంబంలో గాని యోగుల కుటుంబంలో గాని జన్మించి ఈ సాధన నుంచి తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కి నెక్స్ట్ ఇక్కడ ఎక్కడి వరకు స్టాప్ చేసామో ఆ పైనుంచి సాధన చేసుకుంటూ మీ యొక్క జన్మని సార్థకత్వం చేసుకోవచ్చు. కాబట్టి యోగివిక అని భగవంతుడు అర్జునుడికి కృష్ణుడు చెప్పడం జరిగింది. అంటే కృష్ణుడికి చెప్పాడా అంటే మనందరికీ చెప్పాడు. భగవద్గీత 5,000 సంవత్సరాల క్రితం రాయబడింది. అంటే భగవద్గీత నిజంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనం పూజ వస్తువు అని, ఒక పవిత్ర గ్రంథం అని, హిందువుల గ్రంథం అని మనం పెట్టుకున్నాం తప్ప ఇప్పటి వరకు కూడా భగవద్గీతను ఎవరూ కూడా చదవలేదు. పత్రి గారు వచ్చి భగవద్గీతలో శ్లోకాలు ఆది శంకరాచార్యుడు చెప్పారు కదా, భగవద్గీత కించిత గీత గంగా జలలవ కలికా పీత సుకృదపి యేన మురారి సమక్ష క్రియతే తస్య యమేన చర్చ. భగవద్గీత కించిత్ గీత అంటే భగవద్గీతను కొంచెమైనా చదవాలంట. గంగా జలలవ కణికా పీత, గంగాజల లవ కణికా పీత అంటే గంగాజలం తాగాలంటే గంగకు వెళ్ళనవసరం లేదు కదా. అంటే ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే మనకి లోపల నుంచి వచ్చే బొట్టు బొట్లుగా మనకి అంగిటి నుంచి వచ్చేది ఆ యొక్క జలాన్ని సేవించడమే గంగా జలాన్ని సేవించటం. అలాంటి గంగా జలాన్ని సేవిస్తూ భగవద్గీతలో శ్లోకాన్ని పఠిస్తూ ఉంటే అప్పుడు క్రియతే తస్య యమేన చర్చ, పైకి వెళ్ళినప్పుడు యముడితో మనకి చర్చ ఉండదట. అంటే మనం ఈ జన్మ నుంచి మనం పైకి వెళ్ళినప్పుడు యముడు అడుగుతాడట, ఏంటయ్యా పనికొచ్చే పనులన్నీ చేయడానికి వెళ్ళావు ఒక భూమి మీదకి, అన్ని పనికొచ్చే పనులు ఏమన్నా చేసావా అని అడిగే చర్చ మనకు ఉండదట. ఎందుకంటే పనికొచ్చే పనులు అంటే ఏంటి, మనం భగవంతుడితో ఉండటం, సత్యంతో ఉండటం, ధ్యానం చేయటం, స్వాధ్యాయం చేయటం, సజ్జన సాంగత్యం చేయటం, ఇవన్నీ ఎప్పుడైతే చేస్తామో భగవద్గీతను పఠిస్తాం, శ్లోకాలు చదువుతాం, ఆచరిస్తాం, అలాగే ధ్యానం చేస్తాం, గంగా జలాన్ని సేవిస్తాం, ఇవన్నీ చేసి పైకి వెళ్ళినప్పుడు యముడు మనల్ని ఆయన మనతో చర్చలు ఏమి ఉండవట. అహో మీరు అనుకున్న పనులన్నీ చేశారు కదా సరే అని చెప్పి మనల్ని ఉత్తమ లోకానికి పంపించడం జరుగుతుంది. కాబట్టి భగవద్గీత గురించి ఆది శంకరాచార్యులే స్వయంగా చెప్పిన అన్ని కూడా మనం ఏం చేసాం, ఆది శంకరాచార్యులు చెప్పారు కాబట్టి ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడిన అవన్నీ మనం ఏదో పాటల కింద తీసుకున్నాం కానీ అర్థాలు మనకు తెలియదు. అలాగే అన్నమయ్య సంకీర్తనలో కూడా ఈ భగవంతుడు అంటే ఏంటి అని 84 లక్షల జీవరాశుల్లో ఉన్నాడని అన్నమయ్య సంకీర్తన ద్వారా చెప్పారు. ఇదేంటంటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనానాయహి తందనానాపురే తందనానా బళ తందనానా బళ తందనాన బళ తందనానా. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనానాయహి తందనానాపురే తందనానా బళ తందనానా బళ తందనాన బళ తందనానా. కందువగు హీనాదికము ఇందులేవులే అందరికి శ్రీహరే అంతరాత్మా హరే అంతరాత్మా.
కందువగు హీనాధికము ఇందు లేవులే అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతు కులమింతానుకటే అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ నిడార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్ర అదియోనొకటే నిడార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్ర అదియోనొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే తందనానాయి తందనానా పురే తందనానా బల తందనానా బల తందనాన బల తందనాన కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే ఉడమి సునకము మీద పొలయు ఎండొకటే కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి సునకము మీద పొలయు ఎండొకటే కడు పుణ్యులను పాప కర్ములను సరిగావాజుడు శ్రీ వెంకటేశ్వరు నామొకటే కడు పుణ్యులను పాప కర్ములను సరిగావాజుడు శ్రీ వెంకటేశ్వరు నామొకటే తందనానాయి తందనానా పురే తందనానా బల తందనానా బల తందనానా బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనానాయి తందనానా పురే తందనానా బల తందనానా బల తందనాన బల తందనాన బల తందనాన బల తందనాన అని అన్నమాచారి సంకీర్తన ద్వారా ఆయన ఎప్పుడూ రాసేసాడు. కానీ అవన్నీ మనకి ఏం తెలియకుండా ఏ సంకీర్తనలు పాడేసుకోవడం. నేను కూడా అలాగే పాడేసుకున్నాను. నాకు అన్నమయ్య సంకీర్తనలు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. పాడుకుందాన్ని, అర్థాలు ఏం తెలిసే కాదు. కానీ ఎప్పుడైతే 84 లక్షల జీవరాశులు ఉన్నానో అంత బ్రాహ్మణుడు ఒకటే, కింద పడుకునేవాడు ఒకటే, అలాగే ఏనుగైనా ఒకటే, కుక్క అయినా ఒకటే, నేను చండాలుడైనా ఒకటే, ఎన్నో విధాలుగా మనకు భగవంతుడు చెప్పేశాడు. అంతటా నేనే ఉన్నాను, అన్నిట్లో నేనే ఉన్నాను అని చెప్పాడు. కాబట్టి భగవంతుడు అంటే సాక్షాత్తు 84 లక్షల జీవరాశులు అహమాత్మ గుడాకేశ అన్న విధంగా భగవంతుడు ఆ రూపాల్లో ఉన్నారు. అది మనకి ఎవరు తెలియజేశారంటే పత్రిజీ సార్ చెప్పకపోతే మనకి ఎంత జ్ఞానం తెలిసేది కాదు. శ్వాస మీద జ్ఞానం పెట్టకపోతే మనం అసలు భగవత్ స్వరూపాలు అనే విషయం కూడా తెలియదు. ఇంకా భగవంతుడు అలాగే చాలా మంది పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు అసలు అసలు భగవంతుడు ఎవరిని ఇష్టపడతాడు అంటే భగవంతుడికి ఎవరిష్టలు? అసలు భగవంతుడు వీడురా నా భక్తుడు, వీడురా నా భక్తురాలు, వీడురా నా బిడ్డ అని ఎవరిని అనుకుంటాడు? అలాంటి లక్షణాలు ఎవరిలో ఉంటాయి? అది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకున్నాను. అసలకండి భక్తులు అనేవాళ్ళు 3 రకాలుగా ఉంటారంటండి. అంటే భగవంతుడి నుంచి కోరుకునే వాళ్ళు అంటండి. 2 భగవంతుణ్ణి ఇష్టపడేవారు. 3వది భగవంతుడే వాళ్ళని ఇష్టపడేవాళ్ళు. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే భగవంతుడి నుంచి కోరుకునేవారు. అంటే భగవంతుడి నుంచి అంటే భగవంతుడు అంటే ఏదో ఇచ్చేవాడు, కోరికలు తీర్చేవాడు, ఆపదలో అంటే మనం ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కుబడి ఆపద తీర్చేవాడు, కష్టాన్ని తీర్చేవాడు, లేకపోతే నా కోరిక తీర్చేవాడు అనుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏదో కోరిక కోరుకుని ఏదో ఇస్తాడనే ఆశతో మనం వెళ్తాం. అలాగే తండ్రిని ఇష్టపడకుండా తండ్రి వెనకాల ఆశని ఇష్టపడటం. అలాగే భగవంతుడు అంటే కాకుండా భగవంతుడు వెనకాల శక్తి ఆయన ఇస్తాడు, ఆయన ఖచ్చితంగా కష్టం తీరుస్తాడు అని చెప్పి ఆశతో మనం భగవంతుడు అంటే ఇష్టలుగా అంటాం. అంటే భగవంతుడి నుంచి కోరుకుంటాం ఫస్ట్ రకం. రెండో వాళ్ళంటే భగవంతుడు అంటే ఇష్టపడతారు. ఎందుకంటే భగవంతుడు అంటే ఇష్టం అంటే వీళ్ళకి ఎలాంటి కోరికలు లేవు, అంటే వీళ్ళు ఎలాంటి ప్రాపంచికంగా ఎలాంటి కోరికలు లేవు. వాళ్ళకి ఏంటంటే నాకు భగవంతుడు అంటే ఇష్టం కాబట్టి కృష్ణుడు అంటే మీరాబాయికి ఇష్టం, అలాగే అన్నమయ్యకి ఏంటి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. ఏంటి వీళ్ళ భక్తిలో ఏంటి
అంటే ఆ పాటల ద్వారా నాకు ఆ భగవంతుడు అంటే ఇష్టం అని చెప్పి పాటలు పాడుకుంటూ వాళ్ళు సేద తీరుతూ ఆ యొక్క స్వామిలో ఐక్యమయ్యారు. అయితే భగవంతుడి నుంచి కోరుకునే వాళ్ళు అయితే భగవంతుడు ఏదో ఇస్తాడని. వీళ్ళు ఏంటంటే భగవంతుడు నాకు ఇష్టం, నాకేమి ఇవ్వక్కర్లేదు, కానీ భగవంతుడు అంటే నాకు ఇష్టం. కానీ భగవంతుని కీర్తిస్తూ భజనలు చేస్తూ ప్రార్థన చేస్తూ భగవంతుడు నాకు ఇష్టం అని చెప్పుకుంటాం. అయితే ఒకసారటండి నారద మహర్షి వైకుంఠంకి వెళ్ళారటండి. ఎందుకంటే ఆయన త్రిలోక సంచారి కాబట్టి అలాగా నారదుడు మహర్షి వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడ విష్ణుమూర్తి గారి చేతిలో ఒక పుస్తకం చూశారటండి. ఆ పుస్తకం చూడగానే నారద మహర్షికి ఇందులో ఏముందో తెలుసుకోవాలని ఆతృతతో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ రంగుల పుస్తకం ఏంటి స్వామి అని అడిగితే ఇందులో భగవంతుణ్ణి అంటే నన్ను ఇష్టపడేవారు లిస్ట్ ఇది అని చెప్పి ఇస్తాడట. అప్పుడు ఆ నారదుడు గబగబా ఈ లిస్ట్ లో ఏముందా అని చెప్పి ఆ లిస్టు యొక్క ఫస్ట్ ఫస్ట్ చూడగానే ఆయన పేరే కనిపిస్తుందట. అప్పుడు ఆ నారదుడు చాలా హ్యాపీగా నేను చాలా గొప్పవాడిని, నేను ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ ముల్లోకాలు తిరుగుతూ ఆయన్నే జపించుకుంటూ ఆయన నామాన్ని వదలకుండా పట్టుకున్నందుకు నా పేరు నాకు ముందుంది. నేను నాకు చాలా ఇష్టం నాకు నారాయణ అంటే, అందుకే నేనే గొప్పవాడిని అనుకుని ఇంకా లిస్ట్ అంతా తిరగేస్తామట ఎక్కడైనా ఆంజనేయ స్వామి పేరు కనిపిస్తుందేమోనని. కానీ ఎక్కడా కూడా ఆంజనేయ స్వామి పేరు కనిపించదు. అప్పుడు ఏమనుకుంటాడంటే అది నేనే గొప్పవాడిని, నాకు చాలా ఇష్టం భగవంతుడు అంటే అనుకుని చాలా విరమిస్తాడు. మనసులో చాలా ఆనందపడిపోతూ నారదుడు నారాయణ నారాయణ అంటూ వెళ్ళిపోతుంటారు. అక్కడ ఆంజనేయ స్వామి జపంలో కూర్చుని అంటే ధ్యానం చేసుకుంటుంటారు. ఆయన చూసి పిలుస్తారన్నమాట. ఆంజనేయ స్వామి ఇలా నేను వైకుంఠం వెళ్ళాను, అక్కడ విష్ణుమూర్తి చేతిలో నారాయణ చేతిలో ఒక లిస్ట్ ఉంది, దాంట్లో భగవంతుడిని ఇష్టపడేవారు భక్తుల లిస్ట్ లో మొట్టమొదటి నా పేరే ఉంది, మీ పేరు లేదు అని చెప్తాడు. దానికి ఆంజనేయ స్వామి అంటారు, స్వామి క్షేమమేనా, అమ్మ క్షేమమేనా, మీరు కూడా క్షేమమే కదా అని చెప్పేసి ఆ లిస్టు గురించి ఏం పట్టించుకోకుండా మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు నారదుడికి ఏం అర్థం కాదు, ఇదేంటిది ఎంత విషయం చెప్తే నా ఆంజనేయ స్వామి ఎక్కడ ఉద్రేకపడతారు, అది అనుకుని బాధపడతారు కదా, అలా ఆ విధంగా ఏమన్నా అనుకుంటారు కానీ ఆయన ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఆయన ధ్యానం ఆయన చేసుకుంటారు. అప్పుడు నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రోజు అలాగే నారాయణ అనుకుంటూ త్రిలోక సంచారిగా తిరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ వైకుంఠంకి వెళ్తారు. మళ్ళీ శ్రీ మహావిష్ణువు చేతులు ఇంకొక పుస్తకం చూసి ఇదేం పుస్తకం అబ్బా మళ్ళీ అడుగుతారు. అతను ఆగట్లేదు ఆయనకి. ఇప్పుడు నేను ఇష్టపడే వారి లిస్టు అన్నారు. నేను ఇష్టపడే వారి లిస్టు అనగానే దాన్ని చూసి చాలా ఆనందంతో సరే అని చెప్పి ఆ లిస్టు చూడగానే ఫస్ట్ ఆంజనేయ స్వామి పేరు కనిపిస్తుంది. అప్పుడు నారదుడికి అర్థమవుతుందన్నమాట. అయితే భగవంతుణ్ణి నేను ఇష్టపడతాను, కానీ భగవంతుడే ఇష్టపడతాను, వీడురా నా కొడుకు, వీడురా నా కూతురు, వీడురా నా శిష్యుడు, వీడురా అనే స్టేజ్ లో ఉన్నాడు కాబట్టి ఆంజనేయ స్వామి గొప్ప ఆయన అయ్యాడు. అందుకే శ్వాసపుత్రుడు అయ్యాడు. మనం ధ్యానం చేస్తున్నాం, శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం అంటే మనం అంజనాదేవి పుత్రుడు అంటే ఆంజనేయ స్వామిని మనం శ్వాసపుత్రుడు అంటే ఆంజనేయ స్వామితో మనం ఉన్నట్టే. అలాంటి ఆంజనేయ స్వామి తలుచుకున్నప్పుడు ఆంజనేయ స్వామి గురించి చూసినప్పుడు ఆయనకు అనిపిస్తుందన్నమాట. అయితే అయితే భగవంతుడి దగ్గర లిస్టు లేని లిస్ట్ ఏంటంటే అంటే భగవంతుడి నుంచి కోరుకునే వాళ్ళ లిస్ట్, అంటే భగవంతుడి నుంచి కోరుకునే వాళ్ళ లిస్టు ఆయన దగ్గర లేనే లేదు. రెండే ఉన్నాయి, భగవంతుడిని ఇష్టపడే వాళ్ళ లిస్టు, భగవంతుడే ఇష్టపడే వాళ్ళ లిస్టు, ఆ రెండే ఉన్నాయి. ఆ రెండు లిస్టులే మనం ఉన్నామో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నేను కూడా ఇది వరకు ఆ భగవంతుడి నుంచే కోరుకున్నాను, ఎన్నో చేశాను కానీ ఏదీ నెరవేరలేదు. ఎందుకంటే అప్పుడు నేను అన్ని భగవంతుడు నాకు ఏదో ఇస్తాడనే ఆ కావాలి అనే దాంతోనే చేశాను తప్ప ఆ ఎగ్జామ్కి వెళ్ళేదాన్ని. ఎగ్జామ్ భగవంతుడు చూసుకుంటాడని రాసేదాన్ని. అదేమో సరిగ్గా అంటే మామూలుగా రిటర్న్ ఎగ్జామ్స్ అయితే పర్లేదు, కానీ ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా అది చాలా కష్టం, చాలా ప్రిపరేషన్ ఉండాలి, అలా చేస్తేనే అవుతుంది. ఏదో మనం 50-50 చదివేసి భగవంతుని భారం పెట్టేసి భగవంతుడు రాసేస్తాడు అంటే ఎక్కడ రాస్తాడు, అదేం అవ్వలేదు. అప్పుడు అనిపించింది మాట ఇవన్నీ కరెక్ట్ కాదని. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో అప్పుడు తెలిసింది. అప్పుడు ఏమనిపించిందంటే భగవంతుడు మనం మెచ్చుకునే వాళ్ళ ఉండాలి, అంటే భగవంతుడు చెప్పింది చేయాలి, భగవంతుడు చేసింది చేయకూడదు. అలాగే ఏంటండి భగవంతుడు చెప్పింది చేయాలి, చేసింది చేయకూడదు అంటే చిన్న కథ ఉందండి. ఒకసారి ఏంటండి ఇప్పుడు మన షిరిడి సేవకు ఉన్నారండి, ఆయన ఏం చేశారు, ఆ అన్నంలో చేయబెట్టి శుభ్రంగా ఉడికిందో లేదో టెస్ట్ చేసి వండేవారు. కానీ ఆయన చేశారని మనం చేయగలమా? చేయలేం. ఎందుకంటే ఆయన యోగీశ్వరుడు, ఆయన చేయగలడు ఏదైనా. అలాగే ఒక గురువు గారు అటండి కొంతమంది శిష్యులకి బాగా వేదాధ్యయనం పఠనం అన్ని నేర్పారు ఆయనకి. నేర్పిన తర్వాత
గురువు గారు అలా వెళ్తున్నప్పుడు ఆ గురువు గారితో పాటు శిష్యులు కూడా వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు గురువు గారు ఒక చోట ఆగి కళ్ళు తాగారు. తాగితే గురువు గారు తాగారు కదా అని వీళ్ళు కూడా కళ్ళు తాగారు. సరే అని చెప్పి ఇంకొక చోటుకి వెళ్ళి ఏదో గురువు గారు తిన్నారట. వీళ్ళు కూడా తిన్నారు. సరే నేను ఏది చేస్తే వాళ్ళు చేస్తున్నారు కదా. ఇంకొక చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ కనకననాలి నిప్పులు ఉన్నాయంట. అది తీసుకుని నోట్లో వేసుకున్నారంట గురువు గారు. తర్వాత శిష్యులు కాళ్ళు ఒకసారి ఆగారంట. ఏంటిది? ఇప్పుడు మేము తింటే నోరు గారిపోతుంది. తినకపోతే గురువు గారు ఇప్పటి వరకు తిన్నాము, ఇది తినలేదు. ఏంటిది? ఏం చేయాలో తెలియక ఆగారంట. అంటే ఇక్కడ మనం ఏంటి గ్రహించాలి అంటే భగవంతుడు ఏం చెప్పాడో అది చేయాలి. ఏం చెప్పారు మనకి పత్రి సారు? నాకైతే ఏం చెప్పారంటే ధ్యానం చేయమని చెప్పారు. నేను పత్రి సార్ని ఫస్ట్ కట్టాల్లో వశిష్ఠ గౌతంలో కలిశానండి విజయదశమికి. నా ఎక్స్పీరియన్స్ తో కొంచెం క్లాస్ కూడా ఆ, చెప్తానండి. అయితే వశిష్ఠ గౌతంలో నేను కలిసినప్పుడు ఫస్ట్ సార్ని చూసినప్పుడు నేను చాలా ఆనందంతో ఆయన దగ్గర షేక్ హ్యాండ్లు తీసుకున్నాను. ఫస్ట్ అదే చూడటం 45 days మెడిటేషన్ తర్వాత 2021లో ఆయన్ని షేక్ హ్యాండ్లు ఇస్తారని తెలిసి తీసుకున్నాను. చాలా సార్లు తీసుకున్నాను ఆయన దగ్గర. ఆయన నాకు అన్ని సార్లు ఇచ్చారు ఓపిగ్గా. కానీ అప్పుడు అనిపించింది ఆయన కారుకి వెళ్ళిపోయాక ఏంటిది పదే పదే సార్ దగ్గర షేక్ హ్యాండ్లు తీసుకున్నాను. ఆయన కదా పిలిచి ఇవ్వాలి మనకి. అంటే భక్తుడు భగవంతుడు ఏం చేయాలి? వీడురా నా భక్తుడు అనుకోవాలి. అలాగా ఆయన కదా నన్ను పిలిచి ఇవ్వాలి. ఆ రేంజ్ కి మనం వెళ్ళాలి. అంతేగాని పడి పడి మనం వెళ్ళి ఆయన దగ్గర చేపడితే ఆయన తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే మనలో ప్యూరిటీగా ఉంటే ఆయన ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఉపయోగపడతాడు. వీడు ఇప్పుడు కాబట్టి తర్వాతైనా మారుతాడు అనే ఆలోచనతో ప్రతి ఒక్కరి దగ్గర తీసుకున్నారు. ఎవరిని కాదనేవారు కాదు. బాగా నెగిటివ్ బాగా ఉంటే తప్ప కొట్టేవారు తప్ప ఎవరిని కూడా ఆయన ఆ తక్కువే. షేక్ హ్యాండ్ మాత్రం కంపల్సరీగా ఇచ్చారు. అలాగే నాకు చాలా సార్లు ఇచ్చారు. నన్ను ఏం అనలేదు. ఆయన దగ్గర కూర్చొని చూశాను. ఆయన ఎదురుకుండా చూశాను ఆయన్ని. చూడగానే ఫస్ట్ ఆయన చూడగానే నాకు ఏమనిపించింది? సాక్షాత్ షిరిడి సాయిబాబాయ్ అనిపించింది. ఆయన నడవటం, ఆ డ్రెస్ వేసుకోవడం అన్ని చూడగానే బాబాయ్ గారే అనిపించింది. అయితే ఆయన చూశాను చాలా 2 గంటలున్నర 3 గంటలు ఉన్నారు. నాకు దర్శనం అయింది. మంచిగా షేక్ హ్యాండ్ తీసుకుని ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు అనుకున్నాను ఆయనే పిలిచిచ్చేలాగా మనం సేవ చేసి మంచిగా అప్పుడు అనుకోను ఒక థాట్ రిలీజ్ అయింది నాలోంచి, నా మనసులోంచి. అది నిజమవుతుందో లేదో నాకు తెలియదు కానీ నేను అనుకున్నాను అలా చేయాలని. నెక్స్ట్ కట్టాల్ ధ్యాన మహాచక్రంకి వెళ్ళాను. మహిళా ధ్యాన మహాచక్రం అక్కడికి వెళ్ళినప్పుడు అది 2021 వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ పత్రి సారు. ఎందుకంటే నాకు ఎందుకో పత్రి సార్ అంటే నాకు ఎనలేని అందరికీ ఇష్టమే. పత్రి సార్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే బాబాలా కనిపించేది అక్కడ. ఫస్ట్ బాబా అంటే చాలా ఇష్టం. అయితే బాబాలా కనిపించినప్పుడు నేను సాక్షాత్ బాబాయ్ అనుకున్నాను. అక్కడికి వెళ్ళగానే పత్రి సార్ ఎక్కడున్నారంటే అరుగో అక్కడ ఉన్నారన్నారు. అక్కడ ఎంతమంది ఉన్నారంటే ఆయన చుట్టూ రౌండ్ అప్ చేసేసి ఒక అతను కర్ర పట్టుకుని తిరుగుతున్నాడు. పత్రి సారు ఒక ఫారినర్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నేను కరెక్ట్ గా ఆయన స్ట్రైట్ గా నుంచున్నాను. నుంచుని పత్రి సార్ని చూశాను. ఎంత ఆనందం వచ్చేసిందంటే ఆయన చూడగానే. అప్పుడు పత్రి సార్ కళ్ళతో వచ్చావా అన్నట్టుగా ఒక సైడ్ ఇలా కళ్ళతో లైక్ చేసి ఇలా పిలిచారు. పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చేస్తారు నాకు. అప్పుడు అనిపించింది నేను అక్కడ మనసులో అనుకున్నానే ఇక్కడ పత్రి సార్ పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చారే అని చెప్పి. అక్కడ ఉన్న ఒక 70 మంది ఉంటారు. వాళ్ళందరూ చూస్తున్నారు. ఎవరు కూడా దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ తీసుకోవడానికి లేదు. స్వయంగా ఆయనే పిలిచి ఇచ్చేటప్పటికి చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే భగవంతుడు మనల్ని మెచ్చుకోవాలి. భగవంతుడు మనల్ని తీసుకోవాలి. ఆ విధంగా ఫస్ట్ నేను ఎన్నో కోరికలతో ఎన్నో చేసినా ఏమీ జరగలేదు. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి అంతా నువ్వే నాయన. చూడండి ద్రౌపది కూడా ఏం చేస్తుంది వస్త్రాభరణం టైంలో ఫస్ట్ తన మానాన్ని కాపాడుకోవడం ఎన్నో రకాలుగా ప్రయత్నించింది. ఆ ఇంకా లాస్ట్ కి అన్ని నువ్వే శరణం అని చెప్పి చేతులు పైకెత్తగానే అప్పుడు ఆయన వస్త్రాన్ని పంపించాడు. దాని వెనకాల కూడా ఒక కథ ఉందండి. ఏంటంటే ఆవిడ కూడా కృష్ణుడు ఊరికి వెళ్ళలేదండి. ఊరికి ఎవరికి ఏమి చేయరండి. మనం కూడా సాధన గాని పూర్వ జన్మలో గాని ఏదో ఒకటి మనం ఇస్తేనే మనం వస్తుంది. అంతే కదండి. ఆ విధంగా ద్రౌపది కూడా ఎక్కడన్నా ఏమన్నా ఇచ్చిందా ఎవరికైనా దానం చేసిందా అని చూశాడంట. దానం చేసిందా అని చూస్తే అక్కడ ఒక చోట ఒక మహర్షి స్నానం చేస్తూ ఉంటే నదీ ప్రవాహంతో ఏంటో అంగవస్త్రం కొట్టుకుపోతే ద్రౌపది అక్కడ స్నానం చేస్తున్నప్పుడు తన చీరలో సగం ముక్కు చింపి ఆయనకి అంగవస్త్రం ఇచ్చిందట. అప్పుడు చూశాడు కృష్ణుడు. ఓహో అక్కడ ఇచ్చింది కదా ఇక్కడ ఇవ్వచ్చు అని చెప్పి. ఇంకొక కథలో ఏం చెప్తారంటే కృష్ణుడు ఎక్కడో దెబ్బ తగిలితే కట్టిందని అంటారు. కరెక్టే. ఆ విధంగా ఎక్కడో చిన్నగా ఇస్తే ఇక్కడ ఆమెకి ఎన్ని వేల చీరలు ఇచ్చాడు ఆయన. అంటే ఏదైతే మనం ఇస్తూ ఉంటామో అదే వస్తుంది. పంచితే పెంచుతుంది. నీకు ఏ వస్తే ఏ, బి వస్తే బి చెప్పు.
అంతేగా నువ్వు దాచుకోక అన్నారు. కాబట్టి నేను ఆయన ఆ విధంగా షేక్ హ్యాండ్ తీసినప్పుడు చాలా ఆనందం వేసేసింది. అప్పుడు అనుకున్నాను, ఇది ఈయనరా భగవంతుడు. ఈయన నాకు అప్పుడు మళ్ళీ ఆయన నారాయణ స్వరూపంలో కనిపించాడు. నాకెందుకు అక్కడేమో బాబాలా కనిపించాడు, ఇక్కడేమో సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. అప్పుడు రాఘవరావు గారు వచ్చి, ఈ అమ్మాయి అండి పాటలు బాగా పాడుతుంది, లక్ష్మీ సునీత ఇలాగా అని చెప్పి పరిచయం చేశాక, పాడు అమ్మా ఆయన దగ్గర అన్నారు. అసలు ఆయన దగ్గర గొంతు పెగలలేదండి. ఒక 2 మొక్కలు పాడాను. పాడినప్పటికీ గొంతు పెగలలేదు. అదేంటంటే, శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ పరమయోగి జన భాగదేయ శ్రీ పరమ పురుష పరాత్పర పరమయోగి జన భాగదేయ శ్రీ పరమ పురుష పరాత్పర పరమాత్మ పర మణురూప శ్రీ తిరువేంకటగిరి దేవా శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ. ఈ సాంగ్ ఆయన చూడగానే నాకు అనిపిస్తుంది మాట, సాక్షాత్ శ్రీమన్నారాయణ అనిపిస్తుంది. పాదాలు పట్టుకోవచ్చు అంటే అంతకు ముందు పత్రి సారు షేక్ హ్యాండ్ ఇస్తే సరే గాని పాదాల మీద పడితే అందరికి కూడా టపటపా అని దెబ్బలు పడి అందరిని చూశాను. బాబాయ్ కొడతారేమో సార్ అనుకుని సార్ని అడిగాను పర్మిషన్. సార్ పట్టుకున్నా సార్ మీ పాదాలు శ్రీమన్నారాయణ పాదాలు అంటే పట్టుకున్నాను. ఒక్క 5 నిమిషాలు చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఆయన నా కళ్ళు నా చిన్నప్పటి నుంచి ఏదైతే ఉందో అదంతా బాధ అంతా వచ్చేసేటప్పటికి నా కన్నీళ్ళతో ఆయన పాదాలు కడిగేశాను. ఆ విధంగా అంత బాధ వచ్చేసాక ఒకసారి లేచి పత్రి సార్ అంటే అప్పటికి ఒక టాక్ ఏంటంటే, పత్రి సార్ ఇంకా చెప్పాల్సినంత అయిపోయింది, ఇక మౌనంలోకి వెళ్ళిపోతారు అని నేను విన్నాను అనమాట. నేను వచ్చిందే 21లో, ఆయన చూసింది రెండోసారి. సార్ మౌనంలోకి వెళ్ళిపోతే ఇంకా నేను ఏమి ఆయన ద్వారా ఏమి వినలేను కదా అని చెప్పేసి, సార్ నా కోసం ఏదన్నా చెప్పండి సార్, నన్ను ఏం చేయమంటారు సార్, నన్ను ఏం చేయమంటారు సార్ అని అడిగాను. అప్పుడు పత్రి సార్ చెప్పారు, ఏం చేయొద్దు నువ్వు ధ్యానం చెయ్యి అన్నారు. అంటే ధ్యానం సకల భోగకారిణి సర్వరోగహారిణి అన్ని చెప్పారు పత్రి సార్. మనకు అందరికీ తెలిసిన విషయాలే. అంటే ధ్యానం చేస్తే ఏమవుతాం, సాక్షాత్తు భగవంతుడు అవుతాం. భగవంతుడు ఎవరు అంటే మనమే. మనమే అంటే 84 లక్షల జీవరాశులు. ఈ విధంగా భగవంతుడు మనమే అనే విషయాన్ని ధ్యానం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, అలాగే స్వాధ్యాయం ద్వారా, అలాగే మెయిన్ పత్రి సార్ చెప్పిన దాని ద్వారానే మనం తెలుసుకున్నాం. భగవద్గీతలో గాని లేకపోతే భజ గోవిందంలో గాని ఏది చదివినా ఏది చేసినా లేకపోతే ఎవరితో మాట్లాడినా ఎవరితో ఎలా మాట్లాడాలి, వాక్క్షేత్రం మన యొక్క వాక్కులు ఎలా ఉండాలి, మన మనసులో ఆలోచనలు ఏ విధంగా అంటే ఆలోచనలు కూడా స్వేచ్ఛగా ఉండాలన్నారు. ఆలోచనలు తప్పు లేవని చెప్పారు. ఆలోచన ఎలాగైనా ఆలోచించవచ్చు, నీ ఆలోచన అనేది నీ ఇష్టం అని చెప్పారు. కానీ మాట్లాడే మాట మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఎరుకుతో మాట్లాడాలని చెప్పారు. ఉపవాసం ఉండమని చెప్పారు. చక్కగా వారానికి ఉపవాసం ఉండమని చెప్పారు. ఎన్నో మంచి మంచి విషయాలు తెలుసుకున్నాను. అలాగే ఇలాగే చేస్తూ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ వైజాగ్ ధ్యాన్ మహాచక్రం వచ్చింది, అక్కడికి వెళ్ళాను. అప్పుడు పత్రి సార్తో ఆ భోజనం, ఆయనకి చాలా ఇష్టం భోజనం వడ్డించడం అంటే. ఆయనతో వడ్డించే అవకాశం కూడా 2021 నిజంగా నా జీవితంలో ఎన్నో సార్తో ఎన్నో మంచి మంచి ఆ అనుభూతులు చాలా ఉన్నాయి. దాని ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చి నేను కూడా క్లాసెస్ చెప్తున్నాను. అలాగే పాటలు పాడుతూ సంగీత ధ్యానం ద్వారా చేస్తూ అంటే అలా పత్రి సార్ ఏం చెప్పారు, గుడిలో ధ్యానం, బడిలో ధ్యానం, ఇంటింట ధ్యానం, అన్ని ఎక్కడైనా ధ్యానం అని చెప్పారు కదా. ఆ విధంగా గుడిలో ధ్యానాలు, ఇంటింట ధ్యానాలు, బడికాడ ధ్యానం అంట, ఇంటికాడ ధ్యానం అంట, గుడికాడ ధ్యానం అంట, అంతా ధ్యానం అంట అన్నారు. ఆ విధంగా అన్ని ధ్యానాలు చెప్తూ చక్కగా ఆనందకరంగా మంచి లైఫ్ ని ఇది అసలైన లైఫ్ అంటే ధ్యానం చేయటం. ధ్యానం చేస్తే అన్ని వదిలేసుకోమని చెప్పలేదు ఆయన. సంసారంలో నిర్వాణం అన్నారు. ఏం చెప్పారు భజ గోవిందంలో, సత్సంగత్వే నిసంగత్వం, నిసంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిచల చిత్తం, నిచల చిత్తే
జీవన్ముక్తి అన్నారు. సత్సంగత్వం నిస్సంగత్వం, సత్సంగం చేస్తే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, అంటే నిశ్చలంగా ఉంటుంది. నిశ్చల చిత్తే జీవన్ముక్తి, నిర్మోహత్వం నిశ్చల చిత్తే జీవన్ముక్తి. అంటే ఏదైతే ముక్తి అంటే భగవంతుడు మనల్ని ఈ భూమి మీదకి పంపడానికి కారణం ఏంటంటే ఆయనలో కలుపుకునే వరకు మనం జన్మ ఎత్తి పాఠాలు నేర్చుకుని ఆయనలో కలిసిపోవడమే. అంటే జీవన్ముక్తి అంటే ఆయనలో కలిసిపోవడమే, అంటే ఆత్మ సాక్షాత్కారం కలగడమే. దానికోసం మనం ఎన్ని జన్మలు ఎత్తినా పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. ఎవరైతే ధ్యానంలోకి వచ్చామో వాళ్ళు 350 జన్మలు తగ్గిపోయే మనకి అంటారు. మిగతా వాళ్ళందరూ ధ్యానంలోకి రావట్లేకపోయినా, అలవాట్లతో ఉన్నా, లేకపోతే ఏ విధంగా ఉన్నా, వాళ్ళందరూ కూడా బాలాత్మలని 100 జన్మల్లో ఉన్నారు, లేదా స్టార్టింగ్ జన్మల్లో ఉన్నారు. వాళ్ళు ఎవరు ఏ విధంగా ఉన్నా అది కరెక్టే. నువ్వు ఏది కరెక్ట్ చేయడానికి నీకు హక్కు లేదు. ఎవరిని కూడా నువ్వు కరెక్ట్ చేయొద్దు. నీది నువ్వు చూసుకో. ధ్యానం చేయటం అన్నది నీకు లభించిన అవకాశం, నువ్వు చెయ్యి. ధ్యానం చేయమని చెప్పు, అంతేగాని వాళ్ళకి నువ్వేది కరెక్షన్ చేయొద్దు అని చెప్పారు. అలాగే ఆయన ఇంకేం చెప్పారంటే ఆ ఎవరిని కూడా నో కామెంట్స్, నో జడ్జిమెంట్స్ అని చెప్పారు. ఇవి నాకు చాలా నా లైఫ్ లో చాలా ఉపయోగపడ్డాయి. అలాగే నా జీవితంలో కూడా చాలా చాలా ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ ఎన్నో ఉండేవి. అంటే నాకు కొంచెం ఎవరన్నా ఏదైనా అంటే గిల్టీ ఫీలింగ్ వచ్చేసి నన్ను ఎందుకు అంటారనే ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు మన సార్ చెప్పారు కదా, నో కామెంట్స్, ఎవరిని కూడా కామెంట్ చేయొద్దని, ఎవరికి జడ్జిమెంట్ చెప్పొద్దని. అంటే ఎవరైనా చెప్పేటప్పటికి మనమే అన్ని చెప్పేసేవాళ్ళం. నువ్వు అలా చేయాలి, ఇలా ఉండకూడదని. అసలు వాళ్ళు చెప్పేటప్పుడు నువ్వు ఎలా ఉండాలో మనకు తెలియాలి కదా. అంటే ముందు మనం చూసుకోమని చెప్పారు పత్రి సార్. అందుకే మనం ముందు అంటే ఇల్లు గెలిచి రచ్చ గెలవాలన్నారు. అంటే ఇంట్లోనే మనం ఏమి సరిగ్గా లేకుండా బయటికి వెళ్ళి మనం క్లాసులు చెప్పిన దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి మనం మనల్ని సరిదిద్దుకోవాలి. అంటే ఒకసారి బుద్ధి పెట్టండి, ధ్యానం చేస్తూ ఒక అతను అడిగాడంట, మీరు ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేసి ఏం సంపాదించుకున్నారని అడిగితే, నేను ఏం సంపాదించలేదయ్యా, అన్ని పోగొట్టుకున్నానంట. ఏం పోగొట్టుకున్నారు? పోగొట్టుకోవడానికి ధ్యానం ఎందుకు అన్నాడు అతను. అప్పుడు అన్నారట, నాలో కోపం పోయింది, అసూయ పోయింది, ఈర్ష్య పోయింది, ద్వేషాలు, రాగద్వేషాలు ఇవన్నీ పోయినాయి అన్నారట. అంటే అన్ని పోగొట్టుకుంటా అంటే ఈ చెడ్డ గుణాలన్నీ పోతాయా ధ్యానం చేస్తే అని చెప్పి ఆయన కూడా ధ్యానం చేయడం మొదలు పెట్టారు. అంటే ధ్యానం చేయడం వల్ల మనలో సత్ప్రవర్తన కలుగుతాయి. అలాగే మనలో ఉన్న ఆ దుర్గుణాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనకి పోవడం అనేది జరుగుతాయి. కానీ అన్ని పోతాయంటే అన్ని పోవు. ఎందుకంటే మనం అన్ని పోతే మనం ఏం చేస్తాం, ఇప్పుడు యోగీశ్వరుడు మనం కూడా ఒక యోగుల్లాగా అవధూతలా మారిపోతాం. కాబట్టి ఈ ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి వచ్చాం, అంటే అనుభవించడానికి వచ్చాం, అంటే పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం. ఆ పాఠాలు నేర్చుకున్నప్పుడు మన పాఠాలు మనం నేర్చుకుంటానికి వచ్చినప్పుడు అందులో మనకు ఒకసారి కోపం తగ్గిపోతుందా అంటే అది ఒకసారి ఇలా తగ్గదు. రాను రాను మెల్లిమెల్లిగా సాధన చేయగా ఒకసారి నో థాట్ స్టేజ్ కి మనం వెళ్ళగలమా అంటే మెల్లమెల్లగా సాధన చేయగా పెంచుకుంటూ మన యొక్క సమయాన్ని పెంచుకుంటూ ధ్యానం చేయగా అప్పుడు మనం నో థాట్ స్టేజ్కి వెళ్తాం. అప్పుడు మనం ఏదైతే మనలో ఉన్న గుణాలన్నీ, రాఘవరావు గారు సార్ ఒకటే చెప్తారు భీమవరంలో, మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు అనేది కాదు, ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేశారనేది కాదు, మీలో మార్పులు ఏమైనా వచ్చాయా అంటే నాకు ఆ అనుభవాలు వచ్చి ఈ అనుభవాలు వచ్చాయి అది కూడా కాదు, మీలో మార్పులు ఏమైనా వచ్చాయా, మీ శరీరంలో, మీ మనసులో, మీ ఆలోచనలో, మీ పనుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా, ఇది వరకు ధ్యానం చేయకముందు మీరు ఎలా ఉన్నారు, చేశాక మీరు ఎలా ఉన్నారు, ధ్యానం చేయకముందు కోపం ఉంది, ధ్యానం చేశాక కొద్దిగా తగ్గింది, ఇలాంటివన్నీ చూసుకోండి తప్ప అనుభవాలు వచ్చినాయా, లేకపోతే ఆ జర్నీ చేసామా, ఈ జర్నీ చేసామా, అవన్నీ కరెక్ట్ కాదు. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని అంటారు కదా. సదానంద సరే ఏం చెప్తారు, సదానందగిరి గారు ఆ సదానంద యోగి గారు ఏం చెప్తారు, వస్తే రాని, పోతే పోని, వచ్చిందని కుంగిపోకు, రాలేదని కుంగిపోకు. అంటే ఆ ఆయన ఏమంటారంటే ప్రజెంట్ లో ఉండమంటారు. పాస్ట్ వద్దు, ఫ్యూచర్ వద్దు, ప్రజెంట్ లో ఉండు. ఇప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉండు. అంతేగాని ఏదో భవిష్యత్తులో ఏదో జరిగిపోతుందేమో, అయితే పాతది ఇలా జరిగింది కదా, నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి కదా అని పాస్ట్ ఫ్యూచర్ వద్దు. నువ్వు ప్రజెంట్ లో ఉంటాం నేర్చుకుంటేనే నీ యొక్క ప్రగతి అనేది పెరుగుతుంది. అంటే నువ్వు ఆచరించి చెప్పాలి అంతే కదా, ఆచరిస్తేనే మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలం. ఆ యొక్క దమ్ము పట్టు అనేది మన యొక్క వాక్కులో ఉంటుంది. అంతేగాని ఆచరించకుండా మనం ఏది చేయలేం. ఎందుకంటే చెప్పొచ్చు, ఇప్పుడు అన్ని చెప్పేయచ్చు, నేను ఎలా ఉన్నా అలా ఉండాలి, అలా ఉండాలని చెప్పొచ్చు. కానీ నేనే ఆచరించకుండా చెప్పేస్తే నా మనస్సాక్షి ఊరుకుంటుందా, లోపల నుంచి చెప్తూ ఉంటది,
నువ్వే చేయట్లేదు కానీ ఎదుటి వాళ్ళ నీతులు చెప్తున్నావు ఏంటంటది. ఆ విధంగా నేను చాలా ఎదుర్కొన్నాను. మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ ఇంట్లో అన్ని రకాలుగా మనం సహనంగా, ఓర్పుగా ఉంటూ అసలు స్త్రీ జన్మ తీసుకున్నదే ఎందుకంటే సహనం, ఓర్పు, ప్రేమ, కరుణ, జాలి ఇవన్నీ నేర్చుకోవడానికి వచ్చాం. అంటే మనం అర్ధనారీశ్వరుడు అని కూడా చెప్పారు. మనం అర్ధనారీశ్వరుడు అంటే మనం ఒకసారి పురుషుల్లా మారిపోతాం, ఒకసారి స్త్రీలాగా ఉంటాం. అంటే 2 తత్వాలు మనలో ఉంటాయి. ఒకసారి ప్రేమ చూపిస్తాం, జాలి చూపిస్తాం, కరుణ చూపిస్తాం అన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం పురుషుల్లాగా రియాక్ట్ అవుతాం. అవి 2 కూడా ఉంటాయి. సమస్థితిలో ఉంటాయి. కాబట్టి పురుషుడు వేరు, స్త్రీ వేరు, స్త్రీ పురుషులు వేరు అనేది లేదు. అందరూ సమానమే. అంతటా ఉన్నది భగవంతుడే. ఆ విధంగా అన్నమయ్య ఆ రోజు చెప్పాడు. ఆ ఆ సంగీతం ద్వారా మనం తెలుసుకున్నాం. మేడం కంటిన్యూ చేయనా? ఎస్ మ్యామ్. భగవంతుడు అంటే ఎవరు అద్భుతంగా వివరించారండి మేడం గారు. అనర్గళంగా ఎంత బాగా చెప్పారో కదా. మనసు స్థితి అంటే ఏంటి, శరీర స్థితి అంటే, ఆత్మస్థితి ఏంటి, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ తీసుకొని వచ్చి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళందరి గురించి చక్కగా వివరించుకుంటూ, సత్యం గురించి వివరించుకుంటూ, అలాగే మధ్యలో అన్నమాచార్యుల కీర్తనలు ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఆదిశంకర్ భగవత్పాదులు చెప్పినటువంటి వాటిని ఎంత బాగున్నాయో, ఎంత చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ భగవంతుడు యూ. అంటే ఎవరు అనేది ఎంత చక్కగా ఎంత నీట్గా అర్థమయ్యేలా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు చక్కగా పాటలు పాడతారు. మాకు మెడిటేషన్లో కూడా అలా పాటలు పాడుతూ చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంతకంటే ముందు కొంతమంది డౌట్స్ ఉన్నా లేదంటే వాళ్ళ యొక్క కామెంట్స్ అయినా ఎలా ఉన్నాయి. మణి గారు హ్యాండ్ రైస్ చేశారు, కాచుకో ఉన్నారు. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం నిజంగా అసలు చాలా అద్భుతంగా ఉంది మేడం ఈరోజు క్లాసు. మీ గానంతోన అలాగే మీ జ్ఞానంతోన మమ్మల్ని 3 రోజుల నుంచి మాకు క్లాస్ లేదనే లోటుని ఈ 1 గంట క్లాస్ తో పూర్తి చేసేసారు మేడం మీరు నిజంగా. అంటే థ్యాంక్ యూ మేడం. ఈరోజు క్లాస్ చెప్పింది నేను కాదు మేడం, పత్రి సార్ నాకు మాట ఇచ్చారు. పత్రి సార్ నేను క్లాస్కి వెళ్ళినప్పుడు నేను ఆయన అడిగాను బెంగళూరులో, పత్రి సార్ నేను క్లాసులకి వెళ్తాను, అక్కడ నేను మిమ్మల్ని తలుచుకుంటాను, మీరే చెప్పాలి క్లాస్, ఇది నేను చెప్పను, అది నాకు రాదు, ఏం చెప్పను నేను ఇప్పుడు క్లాస్ కూడా నేను ఏం ప్రిపేర్ అవ్వలేదండి. ఆయనే నువ్వే చెప్పుకోవాలి ఏం చెప్పుకుంటావు అని చెప్పి ఆయన మీద వదిలేస్తానండి. ఎప్పుడు క్లాస్ ఆయనే చెప్తారు నా క్లాస్. అసలు ఎంత మందిని గుర్తు చేశారు మేడం మీరు. బలి చక్రవర్తిని, మిలదప్ప గారిని, సత్యహరిచంద్రని. నేను ఎక్కడికో చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే తరగతుల్లో విన్న ఈ విషయాలతో సహా గుర్తుకు చేసేసారు మీరు ఈరోజు. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా ఉంది మేడం క్లాస్. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? హ్యాండ్ రైస్ చేయండి. క్వశ్చన్స్ ఉన్నా కానీ ఎలా చెప్పారు హ్యాండ్ రైస్ చేసి మాట్లాడండి. వీడియోస్ ఆన్ చేసుకోవాలి. అందరూ క్లాస్లో చక్కగా వచ్చారు కానీ వీడియోస్ ఆన్ చేసుకోకపోతే ఎట్లా? అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. చక్కగా వీడియోస్ ఆన్ చేసుకోవాలి అందరూ కూడా. ఇంతటి జ్ఞానాన్ని మనందరికి అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మహావతార్ బాబాజీ ఫౌండేషన్ వారు నాకు ఇచ్చిన అవకాశానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ జూమ్ సెషన్ లో ఉన్న అక్క బంధువులందరికీ, నా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మాట్లాడతారా? గోవింద్ గారు అన్మ్యూట్ చేసుకోండి. వీడియో ఆన్ చేసుకుంటారు, మాట్లాడాలంటే సంకోచిస్తే ఎట్లా? అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. మైక్ ఆన్ చేసుకోండి. హలో మేడం. మేడం నమస్తే మేడం. మేడం ఈరోజు క్లాస్ చాలా బాగుంది మేడం. మేము 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న మొత్తం అందరినీ గుర్తు చేశారు. దానికంటే నాకు బాగా ఇష్టమైన వ్యక్తిని మిలారప్ప గారిని గుర్తు చేశారు.
8 months బ్యాక్ ఒక మిలారప్ప గారి క్లాసు ఒక రోజు 2 days క్లాస్ విన్నాను మేడం. ఆయన క్లాస్ విన్న తర్వాత నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి మేడం. ఈ రోజు మీరు ఆయన గుర్తు చేశారు. చాలా ధన్యవాదాలు మేడం. మీ క్లాస్ చాలా బాగుంది. ఇంత అనర్గళంగా ఒక గంట సేపు ఇలా మాట్లాడడం అంటే నిజంగా గ్రేట్ మేడం. అది పత్రి గారి దయ మీకు ఉందన్నారు. నిజంగానే ఉంటుంది. ఎందుకంటే పత్రి గారి దయ మన అందరి మీద ఉంటుంది. నిజంగా చాలా బాగా చెప్పారు మేడం. నెక్స్ట్ ఇంకా మీ క్లాసెస్ మేము కోరుకుంటున్నాం మేడం. దయచేసి దానికి యాక్సెప్ట్ చేయాలి మీరు. థ్యాంక్ యూ సార్. అలాగే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఓం ప్రకాశం గారు నమస్తే. మాట్లాడండి. నమస్తే అమ్మ. బాగున్నారా? బాగున్నాను. నమస్తే సార్. 2 రోజులు బ్రహ్మాండంగా జరిగినట్టుంది ప్రోగ్రామ్. ఎస్ సార్, బాగా జరిగింది. మేడం గారితో మాట్లాడాలి. ఓకే అండి, బాగుందండి. అనర్గళంగా చెప్తూ తర్వాత మనం భగవంతుని ఇష్టపడటం కాదు, భగవంతుడు మన ఇష్టపడాలని ఆ 2 లిస్టులు చెప్పి నారదుడికి ఉన్న హనుమంతుడికి ఉన్న తేడాన్ని చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం ఏ లిస్ట్ లో ఉన్నాం సార్? మీరు చెప్పాలి, మీరు ఏ లిస్ట్ లో ఉన్నారు సార్? మనకు చెప్పుకోకూడదుగా. చెప్పాలి సార్. మనం ఏ లిస్ట్ లో మనకే క్లారిటీ లేకపోతే ఎలా సార్? ఫస్ట్ ఏ లిస్ట్ లో guarantee అయితే లేదు. లేము మనం. ఫస్ట్ లిస్ట్ అయితే ఫస్ట్ మనం లిస్ట్ లో అయితే గ్యారెంటీ లేదు. లేము. ఫస్ట్ లిస్ట్ రెండో లో లిస్ట్ లేవు. లో కూడా రెండో లిస్ట్ లో ఉన్నాం. ధ్యానం చేస్తున్నామంటే మూడో లిస్ట్ లో ఉన్నట్టండి మనం. ఉమ్, అంటే భగవంతుడు మనల్ని ఇష్టపడాలి అంటే అవును. ధ్యానం చేయాలి, సేవ చేయాలి. చెప్పారు కదా, లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురు కూడా సేవ తత్వం అని చెప్పారు కదా పత్రి సార్. సేవ కూడా ఆయన అవును. చాలా సేవ చేయాలి. అవును. అదే రకంగా ధన రూపాయన ఏదైనా మన మన టైం విలువైన సమయాన్ని ఇవ్వటం ద్వారా సేవ చేయటం. అన్నిట్లో కర్మయోగం కంటే జ్ఞానయోగం, భక్తి యోగం కంటే జ్ఞానయోగం ముఖ్యమైనది కదా భగవద్గీతలో చెప్పింది. అవును సార్. అతి ఉత్కృష్టమైనది, అతి క్లిష్టమైనది. సో మనకు పత్రిజీ గారు చెప్పింది ఏంటంటే మీరు జ్ఞానాన్ని పంచండి. సో అది మనం చేస్తున్నాం కాబట్టి సో కర్మ మనం అంటే మనం దాన్ని ఎలాంటి ఫలితం కోరుకోకుండా చేస్తే అది భగవంతుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. నిష్కామ కర్మ చేయమన్నారు కదా, కర్మ చేయమన్నారు అవును. కానీ దాని యొక్క ఫలితాన్ని ఆశించొద్దు అన్నారు భగవద్గీతలో. అవును. అలా ఫలితాన్ని ఆశించకపోతే ఆయనే వచ్చేస్తాడండి మన కోసం. అంటే భగవంతుడు వీరురా మనోడు అంటే వచ్చేస్తాడు ఆయన. అలా ఉండాలి మనం. కాబట్టి మనం మూడో దానికి లిస్ట్ లో ఉన్నాం. దానికి ఏంటంటే మన అవకాశాలు మన అడగకుండానే వాళ్ళు ఎప్పుడైతే అవకాశాలు వస్తాయో దాన్ని బట్టి మనం మన స్థితి ఏంటనేది తెలుస్తుంది. అవును సార్. థ్యాంక్ యూ సార్. బాగుంది మీ వాగ్దాటి. పత్రి సార్ ఇచ్చారండి, టోన్ కూడా ఆయనే ఇచ్చారు. ఆయన ఇచ్చింది అవును. మరి అందరి కోసం ఉపయోగించాలి కదండి. దాచుకుంటే దోచుకోబడుతుంది, పంచితే పెంచబడుతుంది. అది మాత్రం షూర్, కరెక్ట్. ఎనర్జీస్ పెరుగుతుంటాయి. మీరు ఎప్పుడైతే ఎనర్జీస్ ని ఇస్తారో అప్పుడు ఇంకా కొన్ని రెట్లుగా మనకు వస్తుంది. అవును సార్. హ్యాండ్లింగ్ అవుతాం మనం ఇచ్చామనే దానికంటే కూడా మనం ఛానల్ గా అయిపోవటం అనేది మనం చాలా అత్యుత్తమైనది. నేను ధ్యానంలోకి వచ్చి 5 years అయింది. 2021లో వచ్చాను సార్. 5 years అయింది. సో ఎప్పుడైతే మనం ఛానల్ గా ఉంటో ఆటోమేటిక్ గా ఎనర్జీస్ అనేది కంటిన్యూటీ ఉంటుంది. అవును సార్. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా శోభారాణి గారు అన్మ్యూట్ చేసుకుంటారా? ఓకే, విపుల గారు మాట్లాడండి. విపుల గారు నమస్తే మేడం. చాలా బాగుంది మేడం మీ క్లాస్. మీ గొంతు బాగుంది మేడం, పాట పాడినారు, చాలా బాగుంది, క్లాస్ బాగుంది. థ్యాంక్ యూ మేడం. అనర్గళంగా చాలా బాగుంది. అది కాదండి, జ్ఞాన సరస్వతి క్లాస్ లో వచ్చింది. జ్ఞాన సరస్వతి కాదు, సరస్వతి, లక్ష్మి, పార్వతి 3 రూపాలతో కలిసి మాకు ధ్యాన చాలా బాగా మాట్లాడారు మేడం. చాలా బాగుంది. చాలా ధన్యవాదాలు మేడం. పత్రి సారు మాటిస్తే నిలబెట్టుకుంటారండి.
నేను ఇప్పటి వరకు డిఎస్సిది క్లాస్ ప్రిపేర్ అవుతూ అసలు నేను ఏది ప్రిపేర్ అవ్వలేదు. ప్రతిసారి క్లాస్ మీదే, ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, ఇది నాది కాదు, అంతా మీదే. మీరు అక్కడ ఉన్న వాళ్ళందరికీ, జూమ్ లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారో మీ సందేశం మీరు ఇచ్చుకోండి అని చెప్పి కూర్చున్నాను అంతే. మనం ఒక్క అడుగు వేస్తే అంటే భగవంతుడు మన కోసం 100 అడుగులు వేస్తాడు. మనం ఒక్క అడుగు వేసినప్పుడే భగవంతుడు వస్తాడా లేదా అని మనకి కన్ఫ్యూజన్ లో వేస్తే అది జరగదండి. ఖచ్చితంగా భగవంతుడు వస్తాడు, ఆయనే చూసుకుంటాడని ధైర్యంతో వచ్చేసాను. అయితే ఎలా మాట్లాడతామండి, అసలు అవ్వదు కదా. ఆయనే ఇచ్చింది మొత్తం అంతా, ఆయనకే క్రెడిట్ అంతా పత్రిసారిదండి, మనదేమీ లేదు. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మాకు. అలాగే మీ సంగీతంతో ధ్యానాన్ని కూడా కొనసాగిద్దాము మీ పర్మిషన్తో. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీరు తీసుకొని చక్కగా ధ్యానం పొజిషన్లో కూర్చుంటే మేడం గారు అద్భుతంగా పాటలు పాడతారండి. మనము ఈ కొంచెం సేపు మెడిటేషన్ చేసుకోవచ్చు మేడం గారి యొక్క సాంగత్యంతో. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చోండి చక్కగా. మెడిటేషనే కదా, ఇప్పుడేం భోంచేయదు ఇంకా మెడిటేషన్లో. భోజనం అప్పుడు అంటే ఆఫ్ చేసుకోవాలి, భోజనం అయిపోయినాక ఎందుకు కదా. చక్కగా అందరూ వీడియోస్ ఆన్ చేసుకొని మెడిటేషన్లో కూర్చుందాము. చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి, వేళ్ళలో వేలు వేసుకుందాము, స్థిర సుఖాసనంలో కూర్చుందాము. పెరిమిద ఉన్న వాళ్ళు పెరిమిది పెట్టేసుకోండి చక్కగా. అద్దాలు ఉన్న వాళ్ళు తీసి పెట్టేసి కళ్ళు రెండు మూసేసుకొని చక్కగా ధ్యానంలోకి శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటే మేడం గారు అద్భుతంగా పాటలు పాడతారు. ధ్యానామృతంలో చక్కగా ధ్యానం చేసుకుందామండి అందరం కూడా. మేడం స్టార్ట్ చేయమంటారా? అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెని ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెని ఉయ్యాల. పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల. ఉయ్యాల ఉయ్యాల. ఉదయాస్త శైలంబుల నరకంబములైన ఉడుమండలము మోచె ఉయ్యాల. ఉదయాస్త శైలంబుల నరకంబములైన ఉడుమండలము మోచె ఉయ్యాల. అదన ఆకాశ పదం అడ్డదూలంబైన అఖిలంబు నిండెని ఉయ్యాల. ఉయ్యాల ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెని ఉయ్యాల. ఉయ్యాల ఉయ్యాల. పదిలముగ వేదములు బంగారు చేరులే పట్టవెరపై తోచె ఉయ్యాల. పదిలముగ వేదములు బంగారు చేరులే పట్టవెరపై తోచె ఉయ్యాల. వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింపనరుదాయ ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెని ఉయ్యాల. కమలాసనాదులకు కన్నులకు పండుగ గణుతింపనరుదాయ ఉయ్యాల.
కమలాసనాదులకు కన్నులకు పండుగ గణుతింపనరుదాయ ఉయ్యాల. కమనీయ మూర్తి వెంకటశైలపతి నీకు కడువేడుకై మోచె ఉయ్యాల. ఉయ్యాల 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 ఉయ్యాల. శ్వాస మీద ధ్యాస. చక్కగా సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉండటమే ధ్యానం. బుద్ధుడు చెప్పిన అనాపానసతి. అనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటం. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉండటమే ధ్యానం. కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ. తిరుమల కొండ కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ. తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ. ఏ దశ పుణ్యరాశులై ఏరులైనది కొండ. వేదములే శిలలై వెలసినది కొండ. ఏ దశ పుణ్యరాశులై ఏరులైనది కొండ. గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ. శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ. కట్టెదురా నా కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ. తిరుమల కొండ సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ. నిర్వహించి జలదులే నిట్టచెరులైన కొండ. సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ. నిర్వహించి జలదులై నిట్టచెరులైన కొండ. ఉర్వి తపసులై తరువులై నిలిచిన కొండ. పూర్వపుటంచలాద్రి పొడవాటి ఈ కొండ. కట్టెదురా నా కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ. తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ. తిరుమల కొండ వరములు కోఠారుగా వక్కణించి పెంచే కొండ. పరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ. వరములు కోఠారుగా వక్కణించి పెంచే కొండ. పరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ. కురిసి సంపదలల్లా గుహల నిండిన కొండ. విరివైనదిదివో శ్రీ వెంకటపు కొండ. కట్టెదురా నా కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ. తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ. తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతన జారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతన జారి. శోభానే 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 శోభానే. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు. కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు.
కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు, సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు, సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతన జారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతన జారి శోభానే 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 శోభానే. కలసాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకమాతయట దయమరియే మరుదు, కలసాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకమాతయట దయమరియే మరుదు, జలజ నివాసినియట చలదనమే మరుదు, కొలది మీరా ఈ చూడి కొడుతన జారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కొడుతన జారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. అమరవంతితయట అటే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు, అమరవందితయట అటే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు, తనితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడి, తనితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడి, కొమర వయస్సు ఈ చూడి కొడుతన జారి, కొమర వయస్సు ఈ చూడి కొడుతన జారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కొడుతన జారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కొడుతన జారి శోభానే 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 శోభానే. అన్ని మంత్రములు ఇంతే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము, వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము, వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, ఇన్ని మంత్రములకెల్లా ఇందిరా నాదుడే గురి, పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము, ఇన్ని మంత్రములకెల్లా ఇందిరా నాదుడే గురి, పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము, నన్ను గావగలిగే పో నాకు గురుడియగాను, నన్ను గావగలిగే పో నాకు గురుడియగాను, వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము, వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము,
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. సహజంగా జరిగే శ్వాసను గమనించండి. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉండడమే ధ్యానం. ముద్దుగారే యశోద ముంగిట మూతే మూవీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిట మూతే మూవీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు. అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము. అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారే యశోద ముంగిట మూతే మూవీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు. రతికేళి రుక్మిణికి రంగు మోవి పవడము మితి గోవర్ధనపు గోమేధికము. రతికేళి రుక్మిణికి రంగు మోవి పవడము మితి గోవర్ధనపు గోమేధికము. తతమై శంకు చక్రాల సందుల వైడూర్యము. సతమై శంకు చక్రాల సందుల వైడూర్యము. గతి అయి మమ్ము కాచే కమలాక్షుడు. గతి అయి మమ్ము కాచే కమలాక్షుడు. ముద్దుగారే యశోద ముంగిట మూతే మూవీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు. కాళింగు తలల పైన కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. కాళింగు తలల పైన కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. పాల జల నిధిలోన పాయని దివ్యరత్నము. పాల జల నిధిలోన పాయని దివ్యరత్నము. బాలుని వలె తిరిగే పద్మనాభుడు. బాలుని వలె తిరిగే పద్మనాభుడు. ముద్దుగారే యశోద ముంగిట మూతే మూవీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు. దేవకీ సూతుడు. దేవకీ సూతుడు. భావింప సకల సంపద రూపమదియో పావనములకెల్ల పావనమయము. అదివో అదివో
అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అదే వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదులక పురూపము అదే వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదులక పురూపము అదివో నిత్య నివాసమఖిలమునులకు అదివో నిత్య నివాసమఖిలమునులకు అదే చూడుడు అదే మ్రొక్కుడు అదే చూడుడు అదే మ్రొక్కుడానందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్న ధనము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనవి కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనవి భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో 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 అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజగణకృశానం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణాం మదీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి శ్రీ గురుచరణ సరోజ రజ నిజమన ముకురు సుధారీ వరణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికే సుమిరా పవన కుమార్ బల బుద్ధి విద్యా దేహు मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कांचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र और ध्वजा विराज कांधे मूंज जनेऊ साज शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन
विद्यावान गुणी अति चातु, राम काज करिवे को आतु, प्रभु चरित्र सुनिवे को रसिया, राम लखन सीता मन बसिया, सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जरावा, भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे, लाय सजीवन लखन जियाए, श्री रघुवीर हर्षि उर लाए, रघुपति की बहुत बड़ाई, तुम मम प्रिया भरत सम भाई, सहस वदन तुम यश गावे, अस कहि श्रीपति कंठ लगावे, सनकादिक ब्रह्मादि मुनीश, नारद सारद सहित महीश, यम कुबेर दिक्पाल चहाते, कवि कोविद कहि सकै कहाते, तुम उपकार सुग्रीव कीन्हा, राम मिलाय राजपद दीन्हा, तुमरो मंत्र विभीषण मान, लंकेश्वर भय सब जग जान, युग सहस्र योजन पर भानु, लील्योताहि मधुर फल जानु, प्रभु मुद्रिका मेलि मुख माहि, जलधि लांघ गए अचर जनाहि, दुर्गम काज जगत के जेत, सुगम अनुग्रह तुम्हारे तेते, राम दुआरे तुम रखवारे, हो तनु आज्ञा बिनु पैठारे, सब सुख लहे तुम्हारी शरण, तुम रक्षक काहू को डरना, आपन तेज समारो आपे, तीनों लोक हाकते कापे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे, नासै रोग हरै सब पीर, जपत निरंतर मत वीर, संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे, सब पर राम तपस्वी राज, तिनके काज सकल तुम साज, और मनोरथ जो कोई लावे, चासो अमित जीवन फल पावे, चारों युग प्रताप तुम्हारा, हे प्रसिद्धि जगति बुझियार, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे, अष्ट सिद्धि नव निधि के दाता, असवर दीन जानकी माता, राम रसायन तुम्हारे पास, सादर तुम रघुपति के दास, तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे, अंत काल रघुपति पुर जाई, कहाँ जन्म हरि भक्त कहाई, और देवता चित्तन धरई, हनुमत से ही सर्व सुख करई, संकट हटई मिटई सब पीरा, जो सुमिरै हनुमत बलवीरा, जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई, यह सतवार पाठ कर कोई, छूटहि बंदी महासुख होय, जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साकी गौरीसा, तुलसीदास सदा हरिचेरा, जय नाद हृदय महडेरा, पवन तनय संकट हरणा, मंगल मूर्ति रूप, राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप। जय श्री राम, जय श्री राम, जय श्री राम। మాస్టర్స్ అందరూ కూడా మీ రెండు అరచేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5 4 3 2 1 రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులు చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానానికి ఇంత అద్భుతంగా ధ్యానం చేసిన మేడం గారికి, అలాగే ఆ ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అద్భుతంగా ఉంది మేడం. మీ గానంతో మా ధ్యానము ఇంకా అద్భుతంగా కుదిరింది. ఆలోచన రహితంగా ఉంది.
మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు మేడం మీకు కూడా. ఎవరైనా సరే మాస్టర్స్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? ఎలా అనిపించింది? నమస్తే మేడం. నమస్తే. నేను లాస్ట్ లో విన్నాను. నిన్న కడతాల్ వెళ్ళినాను. సంగీత ధ్యానం అక్కడ మిస్ అయిన ఈ రోజు నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే. ఈ రోజు బాగుంది మేడం. నేను లాస్ట్ లో వచ్చాను ఇప్పుడే. బాగుంది, చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఇంకా ఎవరైనా మాట్లాడతారా? సునీత గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే. మాట్లాడండి. నమస్తే మేడం గారు. చాలా చాలా చక్కగా పాడారు. అన్నమాచార్య కీర్తనలు, తర్వాత హనుమాన్ చాలీసాతో చాలా చక్కగా పాడి మంచిగా ధ్యానం చేయించారు. నేను మేడం గారు క్లాస్ చెప్పేటప్పుడు అర్ధనారీతత్వం చెప్పేటప్పుడు నేను జాయిన్ అయ్యాను మధ్యలో. అయితే మేడం గారు చాలా మంచి మంచి పాయింట్స్ చెప్తా ఉన్నారు. మధ్యలో జాయిన్ అవ్వడం వల్ల కొన్ని మిస్ అయినా నేను మళ్ళా చూస్తాను మేడం. మేడం గారు చాలా అద్భుతమైన టాలెంట్, సింగింగ్ చూడకుండానే పాడుతున్నారు. అసలు మేడం గారు సంగీతం నేర్చుకున్నారే ఏంటో అనిపించింది నాకు. కొద్దిగా నేర్చుకున్నానండి మిగతాది. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ. నమస్తే సునీత మేడం గారు. నమస్తే చాలా మేడం. ధన్యవాదండి. అద్భుతం అండి. అన్నమయ్య శీలం మాకు ఏడుకొండలో నిజస్వరూపం చాలా చూపించేశారు. అద్భుతంగా చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది. బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతుందంటే ఇంకా ఏడుకొండలోనే మా దగ్గరకు వచ్చేసినట్టుగా అనిపించేసింది. అసలు అన్నమాచార్య కీర్తనలో ఈ స్వరాభిషేకం మాత్రం మీరు గాన కోకిల అండి. మీరు పూర్వజన్మ చేసుకున్న సుకృతం అండి. అందరికీ రాదు కదా కంఠస్వరం అంటే పూర్వజన సుకృతం అండి. చాలా చాలా బాగుందండి. ఈ రోజు క్లాస్ మిస్ అయ్యింటే చాలా బాధపడేదాన్ని. నేను అర్థంలో జాయిన్ అయినా మధ్యలోనే. చాలా బాగుంది మేడం. మీకు చిన్నవాళ్ళైనా కొట్టకొట్టి నమస్కారాలండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంకా మాట్లాడతారండి ఎవరన్నా? ఏమైనా షేర్ చేసుకుంటారా? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మెడిటేషన్ చేశారు మీరు. మేడం చాలా అద్భుతంగా మాకు భగవంతుని ఎవరు అని చెప్పడము, మీ పాట ద్వారా ధ్యానం ద్వారా చూపించడం కూడా జరిగేస్తుంది అనమాట. అలా అంత అద్భుతంగా జరిగింది ఈరోజు సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంకా ముందు ముందు మీ సెషన్స్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరూ కూడా మేడం కోసం గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దామండి. పత్రిసారికి అండి, నాకు కాదు, పత్రిసారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. కల్పనామూర్తి గారు మీకు అందరికీ తెలిసే ఉంటారు. రాజమండ్రి కల్పనామూర్తి పిరమిడ్ హౌస్. పిరమిడ్ హౌస్ లో ఉంటున్నామండి మేము. ఆ కల్పనామూర్తి లెసన్స్ కూడా ఉన్నాయి నాకు. అది కూడా రెండు కలిసినాయి. అమ్మ క్లాస్, పత్రిసారు సంగీతం రెండు కలిసినాయండి. ధన్యవాదాలమ్మా. అంటాను. ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ అద్భుతంగా సంగీత ధ్యానము మరియు సమగ్ర స్వస్థ కార్యక్రమం అయితే చాలా అద్భుతంగా జరిగిందండి. అందరి సహాయ సహకారాలతో అందరూ చాలా చాలా మంచిగా స్పందించారు. అందరూ రావడం జరిగింది ధ్యాన మహాయజ్ఞానికి. అందులో అయితే అనలేని సేవలు అనాలి మనకు శ్రీనివాసరావు గారు కానీ, అలాగైతే మన రాఘవయ్య సార్ పాపం చేరుకున్నారేమో ఇంకా ఊరికి. రాఘవయ్య సార్ కానీ, అలాగే గోవింద్ గారు చాలా అద్భుతంగా చేశారండి. అందరూ కూడా అక్కడ ఉండి ప్రత్యక్షంగా చాలా చాలా ఓర్పుగా 2 days
చాలా మంచి సేవలు అందించారు కోర్ టీమ్ మెంబర్స్. సార్ వాళ్ళు కూడా చాలా పోరాడారు ఆ ప్రోగ్రామ్ గురించి. మిగతా మాస్టర్స్ అయితే కానీ వాళ్ళందరూ కూడా చక్కని సహాయ సహకారాలు. అక్కడ సంగీత బృందం అండి ఏమి వాయించారంటే మ్యూజిక్ అంత అద్భుతంగా తిరుపతి నుంచి వచ్చారు, అలాగే అనంతపురం నుంచి వచ్చారు. అంత అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారండి. వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేయాలి. ప్రతి ఒక్కరూ ముందుకుండి నడిపించారు ఈ ప్రోగ్రామ్. అందరికీ కూడా చాలా అంటే కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే 2 నెలల నుంచి అన్ని నంబర్స్ కు కాల్స్ చేసి అందరూ పోరాడారు అనమాట. మొత్తం అందరికీ తెలియజేయడం అయితే కానీ యూట్యూబ్ లో కూడా అంటే మనకు మీడియాలో కూడా ఈ ప్రోగ్రాం గురించి యాడ్ ఇప్పించడము. క్రాంతి కుమార్ సార్ గారు అని, రవీంద్రరావు సార్, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఎవరెవరైతే కాల్స్ చేశారో అందరండి. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నామంటే కాల్స్, అలా ప్రతిరోజు నేను కాల్స్ చేయడము, అందరికి మెసేజ్ చేయడము గ్రూప్లో. ఈ అందరి సహాయ సహకారాలతోనే ఈ ప్రోగ్రాం అద్భుతంగా జరిగింది. ఒకరోజు వర్షం పడిందండి. వర్షం పడినా కానీ ఏ మడుగు తీసుకోకుండా అట్లే నడిపించేశారనమాట. అంతే అద్భుతంగా అన్ని మంచిగా జరిగాయి. అందరూ చాలా అంటే చాలా సహాయ సహకారాలు అందించారండి. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ వేదిక సందర్భంగా. ఎంతో మంది అన్నదానాన్ని కూడా ఇచ్చారు. ఈ ధ్యాన మహాయజ్ఞంలో ఎంతో మంది సహాయ సహకారాలు అందించారండి. ఇలాగే మీ యొక్క సహాయ సహకారాలు ముందు ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నామండి. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పేరు పేరున కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి సెషన్లో కలుసుకుందామండి. ధన్యవాదాలు.